శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, రామచంద్ర ప్రభు అవతరించినటువంటి విడంబిరామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది పాటు నిర్వహించాలని సంకల్పించినటువంటి శ్రీ రామాయణ ప్రవచన లహరిలో బాలకాండ ముగిసింది. సీతా కళ్యాణంతో బాలకాండ సుసంపన్నమైంది. తర్వాత రామచంద్రమూర్తి యొక్క గుణములు ఎంత గొప్పవో వాల్మీకి చెప్పాడు. అయోధ్య ప్రజలంతా ఎలుగెత్తి చాటారు. అలాంటి గుణసంపన్నుడైన రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం అనుకున్నారు. సంకల్పించి పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తర్వాత మందరాకులిత స్వాంత కైకేయి అన్నట్టుగా మందర చేత ఆకులితమైనటువంటి మనస్సు కలిగిన కైకేయి 2 వరాలను కోరుకుంది. భరతుడికి పట్టాభిషేకాన్ని, రాముడికి వనవాసాన్ని. రామచంద్రమూర్తికి చెప్పింది దశరథుని యొక్క సమక్షంలో. రాముడు ఏమాత్రం వికారము లేకుండా అంగీకరించాడు. నిర్వికారము. లక్ష్యతే చిత్త విక్రియాని. పట్టాభిషేకం అన్నప్పుడు ఏ రకమైనటువంటి కవళికలతో దాన్ని అంగీకరించాడో వనవాసము కూడా అదే కవళికలతో ఏమాత్రం బాధ లేకుండా, అది తండ్రి గారి ఆజ్ఞ. పట్టాభిషేకమైనా తండ్రి గారి ఆజ్ఞే, వనవాసమైనా తండ్రి గారి ఆజ్ఞే అని ఔదలదాల్చి తన కౌశల్య దగ్గరికి వెళ్ళాడు. కౌశల్యతో చెప్పాడు. ఆవిడ చాలా వాగ్వాదం చేసింది. ఆవిడ, మీ తండ్రి ఎంతో నేను అంతే కదా, నా మాట కూడా వినాలి కదా, నేను చెప్పినట్టుగా నువ్వు ఉండిపో, మీ నాన్న చెప్పినట్టుగా నువ్వు విన్నావు కాబట్టి నేను చెప్పినట్టుగా విను. ఎన్నో ప్రయత్నాలు చేసింది. కౌశల్యని సాంత్వనపరిచే ప్రయత్నంలో అతను చాలా మాటలు చెప్పాడు. సత్యము, ధర్మము వీటి యొక్క స్వరూపాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత లక్ష్మణస్వామి కోపం వచ్చింది. ఈ చెప్పే సందర్భంలో రామచంద్రమూర్తి అన్నారు, లక్ష్మణ అస్మిన్ ఖలు ఖలు కార్య విఘ్నే మాతా యవీయసి అతి శంకనీయ దైవాభిపన్నాహి వదతి అనిష్టం జానాసి దైవంచ తథా ప్రభావం అని రాముడు చిట్ట చివరిగా 22వ సర్గలో చెప్పాడు. ఈ వనవాసం ఏర్పడడానికి కానీ, పట్టాభిషేకం ఆగిపోవడానికి కానీ చిన్నమ్మ మీద ఎలాంటి శంక పెట్టుకోవద్దు లక్ష్మణ. కైకేయి మీద ఎలాంటి నెపము పెట్టద్దు, ఎలాంటి శంకను పలికిరదు. ఇదంతా దైవం యొక్క లీల. నన్ను ఎంతో ప్రేమించే తల్లి ఒక్కసారిగా అడవికి వెళ్ళమంది అంటే అది దైవం యొక్క లీల తప్ప తల్లి తప్పు కాదు అని చెప్పాడు. చెప్పడంలో దైవం యొక్క ప్రభావము అని చెప్పాడు. చాలా కోపం వచ్చింది లక్ష్మణస్వామి. రాముడు చాలా తనతో ఎక్కువ మాట్లాడిన సందర్భం ఇక్కడే. 14 ఏళ్ళు వనవాసంలో ఉన్నా ఎక్కువ వీరిద్దరి మధ్య సంభాషణ పెద్దగా ఉండదు. అక్కడక్కడ కొద్దిగా ఉన్నా చాలా ఆత్మీయంగా మాట్లాడుకునే సందర్భాలు ఇవే కనిపిస్తాయి. కాబట్టి లక్ష్మణస్వామి చాలా పెద్ద వాగ్వాదం చేస్తారు. ఆ చేసే సమయంలో రాముడు ఇట్లా అంటూ ఉంటే ఇతి బ్రువతి రామేయతు లక్ష్మణోహ శిరాహ ముహు. లక్ష్మణుడు అప్పటిదాకా తలకాయ ఉంచుకున్నాడు. రాముడు చెప్తూ ఉంటే వినాలి కదా. వినేటప్పుడు కళ్ళల్లో చూస్తూనో, పైకి చూస్తూనో, పక్కలకు చూస్తూనో వినకూడదు. పెద్దలు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినయంగా తల ఉంచి అది వారికేసే దృష్టిని వారి పాదాల దగ్గర మళ్ళొచ్చి వింటూ ఉండాలి. వింటూ ఉన్నప్పుడు అవి వినయపూర్వకంగా విన్నట్టు లెక్క, వాటిని స్వీకరించినట్టు లెక్క. అలా అధశిరాహ ముహు తలకాయ ఉంచి వింటున్నాడు. శృత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖ హర్షయో. అతనికి దుఃఖము కలిగింది, హర్షము కలిగింది అని అంటారు. ఇక్కడ వ్యాఖ్యాతులు 2 రకాలుగా చేశారు. ఒకరు అన్నారు లక్ష్మణస్వామికి దుఃఖం రావాలా, ఆనందం కావాలా. ఇక్కడ దుఃఖమే రావాలి, ఆనందం వచ్చే అవకాశం లేదు. కానీ వాల్మీకి దుఃఖము హర్షము 2 ఉన్నాయి అని చెప్పాడు. అక్కడ హర్షానికి అవకాశం ఎక్కడుంది అని అంటే ఒకరు చెప్పారు, రాముడు ఇంత ధర్మ ప్రవర్తనుడే ఉన్నాడు, ఎంత చెప్పినా సుఖాలన్నీ కూడా విడిచిపెట్టి ధర్మము దైవము అంటున్నాడంటే మా అన్నయ్య ఎంత గొప్పవాడు అని చిన్న ఆనందం మనసులో ఉంది. కానీ దుఃఖము, రాముడు అడవికి వెళ్ళవలసి వస్తుంది ఇంత సుఖాలు విడిచిపెట్టి అని దుఃఖము అని ఒకరు రాశారు. ఒకరు అన్నారు అసలు రాముడి పై వాక్యాలు చూస్తే కనుక పైన రాముడు మాట్లాడిన మాటలకి లక్ష్మణస్వామి ఎదిరించేటువంటి వాక్యాలు చూస్తే ఇలాంటి హర్షం కాదు,
తనతో ఇంత బాగా మాట్లాడుతున్నాడు రాముడు. ఇప్పటిదాకా తనతో ఇలా నేరుగా ఇంత ఆత్మీయంగా మాట్లాడింది లేదు. చాలా బాగా మాట్లాడుతున్నాడు తనతో. ఇంత గొప్పతనం నాకే కలిగిందానా మనసు మధ్యలో హర్షం మనసులో. రాముడు నాతో ఎంత బాగా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. 10 మందితో కలిపి మాట్లాడడం కాదు, ప్రత్యేకంగా నా కోసం, నాకేదో ధర్మబోధ చేయడం కోసం నాతోనే మాట్లాడుతున్నాడని ఆనందం. కానీ ఇలాంటి మాటలు మాట్లాడగలిసి వస్తుంది. రాముడు వనవాసంకి విడవట్లేదే, పట్టాభిషేకానికి ఇక్కడే చేసుకోమంటే ఊరుకోవట్లేదే, వినడం లేదే అని బాధ. ఈ రెండూ ఉన్నాయి అని తథాతు బద్ధ్వా భ్రుకుటీం భృగోర్మధ్యే నరర్షభ. రాముడు చెప్తుంటే ఎప్పుడైనా చాలా ఆనందంగా వినేవాడు, చాలా ఔదదాల్చినట్టుగా వినేటువంటి లక్ష్మణస్వామికి 2 కనుబొమ్మలు ముడివేశాడు. ఒక కనుబొమ్మల మధ్యలో, ఒక భృకుటి మధ్యలో పెట్టాడు. కోపం అంతా కూడా, తన దృష్టి అంతా పెట్టాడు. నిశ్వాస మహాసర్పో బిలస్థ ఇవరోషిత. ఒక పాము బుసకొట్టినట్టుగా ఒక్కసారి నెట్టి ఊపిపించాడు. ఏమిటిదంతా కూడా, ఏమిటి మాట్లాడుతావు రామ? ఎప్పుడు అన్నయ్యలా ఎదిరించి ఉండడే, ఎదిరించాడు ఎక్కడా కూడా. ఇక్కడే ఎదిరించినట్లుగా మనకు కనిపిస్తుంది. నిశ్వాస ఒక్కసారి నెట్టూర్పు విడిచాడు. తస్య దుష్ప్రతివీక్షంతతు భృకుటీ సహితం తదా బభూ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖం. ఒక్కసారి చాలా కోపం వచ్చినటువంటి సింహము 2 కనుబొమ్మలు ఇలా ఏకం చేసి ముందుకు పెట్టి కోపంగా చూస్తుందే, అలా అనిపించింది రాముడు కూడా. లక్ష్మణస్వామి ముఖం చూస్తే ఒక సింహం ముఖంలా అనిపించింది. అగ్రహస్తం విధూన్వంస్తు హస్తీ హస్తమివాత్మన త్రియగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరా. అలా కుడి చేయి పైకి లేపాడు, ఏనుగు తొండలు లేపినట్టుగా లేపాడు. లేపి అటు ఇటు, అంటే ఏం చేయాలో ఎవరిని ఏం చేయాలో తెలియట్లేదు కదా. అసలు చేయి ఊపి వెళ్ళడానికి వీల్లేదంతే, నీ ఇష్టం చెడు మాట్లాడేస్తే ఎట్లా రామా అంటూ శరీరాన్ని అటు ఇటు పైకి పక్కకి తిప్పుతున్నాడు. అంటే ఇట్లా కోపం వచ్చింది, ఆగలేనంత కోపం, ఉన్న చోట నిలబడలేనంత కోపం వచ్చింది. కాబట్టి తిరియకు ఊర్ధ్వంచ శరీరే పాతయిత్వా శిరోధర. తనకాయ నీ పైకి కిందకి విన్నన్న చెప్పు, నేను చెప్పినట్టు వినాల్సిందే అన్నట్లుగా తన యొక్క కవళికను చూపించి అగ్రాక్షణ వీక్షణమానస్తూ తిరియగ్భ్రాతరమబ్రవీత్. కాస్త ముందుకు వెళ్ళాడేమో, వెనక్కి తిరిగి కను చివరి నుంచి కనుసొన్నల నుంచి చూడమంటారే, అలా చూసి పక్కకి రాముడితో ఇలా అంటున్నాడు. అస్థానే సంభ్రమో యస్య జాతో వై సుమహానయం ధర్మదోష ప్రసంగేన లోకస్య అనతిశంకయ. కాని చోట నువ్వు ధర్మోపదేశం చేస్తున్నావు రామ. అస్థానే, ఇది స్థానము కాదు, సరైనటువంటి సమయం కాదు. దశరథుడు అడవికి వెళ్ళమన్నా అంటే వెళ్ళిపోతావా నువ్వు? ఏ కారణం చేత వెళ్ళాలి? కారణం లేకుండా పంపించవచ్చునా తండ్రి? పంపించడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళవలసినటువంటి తప్పు నువ్వేం చెయ్యనప్పుడు రాజులు అడవికి వెళ్ళడం సామాన్యం అంటావా? అది కరెక్ట్ కాదు. ఎలా కరెక్ట్ కాదు? ఎప్పుడైతే రాజులు పరిపాలన చేసి పిల్లలని కని వారు పెద్దవారైన తర్వాత, యోగ్యులైన తర్వాత వారికి రాజ్యాన్ని అప్పచెప్పి వానప్రస్థానికి వెళతారు. నువ్వేమన్నా అలా చేశావా? నువ్వు అంత పెద్దవాడిగా కాదు, నువ్వు వెళ్ళడానికి వీలు. ఇప్పుడు వెళ్ళవలసింది ఎవరు? దశరథుడు వెళ్ళాడు. నీకు రాజ్యం ఇచ్చి తాను వెళ్ళాలి తప్ప నిన్ను పంపిస్తారంటాడు. ఇది ధర్మదోష ప్రసంగం ఉంటుంది, పలికిరాదయ్యా. ఇది ధర్మం అంటున్నావు కదా, ధర్మం ప్రకారంగా కూడా పలికిరాదు. యోగ్యుడైనటువంటి నీకు పట్టాభిషేకం చేసి తాను అడవికి వెళ్ళాలి తప్ప నిన్ను అడవికి పంపించవలసినటువంటి అవసరం నాకే కనిపించట్లా. ఒకవేళ కనుక మనం ఏం చేయాలి? దశరథుడికి జాగ్రత్తలన్నా కూర్చో మూల, నేనే అభిషేకం చేసుకుంటానని నువ్వు సింహాసనం ఎక్కాలి. ఎక్కితే కనుక లోకమేమన్నా అనుకుంటున్నావా? ఏం పర్వాలేదు. లోకస్య అనతిశంకయ. లోకమేమనుకోదు, లోకానికి తెలుసు ఎవరెవరు ఏది చేయాలో. కథం హ్యేతతు అసంభ్రాంత తద్విధో వక్తుమర్హతి. నువ్వు చేయవలసిన పని అదే. అన్న పెద్దవాడు అయ్యావు, ఏది ఆలోచించాలో తెలియట్లేదు, నువ్వు పక్కన కూర్చో, నేనే రాజ్యం చేస్తా అని ఉండవలసినటువంటి వ్యక్తివి నీవు ఆయన మాటకి అంగీకరించి వెళ్ళడం ఏమిటయ్యా? యథా దైవం శౌండీర క్షత్రియ ఋషభ. పైగా ఇదంతా దైవం చేసింది విధి ఇలా ఉంది అంటున్నవే. ఇది ఎవరు? పిరికి వాళ్ళు చెప్పే మాట కదా. చేతగాని వాళ్ళు, చెయ్యలేని వాళ్ళు, ఈ పని సాధించలేని వాళ్ళు ఏం చేస్తామండి? దేవుడు అనుగ్రహించలేదు, దేవుడు ఏం చేయలేదు, నా రాతింతే, నా కర్మింతే అని అంటుంటాం.
అంటే ఆ పని ఇంకా శ్రమ అయితే కనుక కర్మ కాస్త కర్మ అవుతుంది. అంతగా అంటాను తప్ప అలాంటి వాళ్ళు దైవాన్ని విశ్వసిస్తారు, అనుసరిస్తారు తప్ప మనకేంటయ్యా. కాబట్టి కిన్నామ కృపణం దైవం అశక్తం అభిశంససి. రాముడి నోటి వెంట రాముడి కంటే ఇంకో దైవం ఉంది అంటే లక్ష్మణస్వామి ఎందుకు ఒప్పుకుంటాడు? లక్ష్మణుడికి రాముడే దైవం, రాముడికి మించిన ఇంకో దైవం ఎలా అంగీకరిస్తాడు? అంగీకరించకంటాడు. ఎవరా పనికి వాళ్ళ దైవం ఏది? కృపణం. ఇది లోభిత్వంతో ఉండే దైవం ఎక్కడయ్యా? ఎక్కడ ఉన్నది దైవం? పాపయోస్తే కథన్నామ తయో శంఖ న విద్యతే. పాపం దేవుడు ఎక్కడు, దైవం ఎక్కడుంది, విధి ఎక్కడుంది? ఇద్దరూ పాపాత్ములే, తల్లి తండ్రి ఇద్దరు దుర్మార్గులే. వాళ్ళు చేసిన దాని మీద నువ్వు శంకపడకుండా మరి దైవం మీద శంకపడతావు? లేని దైవం మీద, కనిపించిన దైవం మీద. కాబట్టి పాపం చేసింది ఎవరు? మా నాన్నగారు, చిన్నమ్మగారు వీళ్ళిద్దరూ తప్పు చేశారు. కాబట్టి సంతి ధర్మోపధాః శ్లక్ష్ణాః ధర్మాత్మన్ కిన్న బుధ్యసే. ఎంతమంది ధర్మాన్ని వ్యతిరేకించి ఇలాంటి సందర్భాల్లో ధర్మాన్ని పక్కన పెట్టి కార్యాన్ని నిర్వర్తించిన వాళ్ళు ఎంతమంది లేరయ్యా? ధర్మాత్మన్ నీకన్నీ తెలుసు కదా, ఏం గుర్తుకు రావట్లేదా? ఒక తండ్రి గనక చేతగాని వాడయ్యో, తండ్రి గనక ధర్మాన్ని తప్పిన వాడయ్యే అయితే గనక తండ్రిని పక్కన పెట్టి రాజ్యం చేయవలసినటువంటి అవసరాలు గతంలో చేసిన సందర్భాలు కొంతమంది ఉన్నాయి కదా, ఇవన్నీ నీకు తెలియదా? తయోహో సుచరితం స్వార్థం సాఖ్యాతు పరిజిహీర్షితో. వారిద్దరూ కూడా తయోహో వారిద్దరి చేత వారిద్దరి యొక్క ఈ ఆచరణ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా స్వార్థం. వారిద్దరూ ముందే అనుకుని కూడబలుక్కుని ఇలా చేశారయ్యా. ఇలా చేసి సాఖ్యాతు మూర్ఖత్వం కొద్దీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళది కరెక్ట్ కాదయ్యా. ఇది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగేవ రాఘవ తయో ప్రాగేవ దత్తశ్చ స్యాత్ వరహ ప్రకృతశ్చ సహ. ఇందులో చాలా రాజకీయం ఉంది రామా, నీకేం అర్థం కావట్లా. నాకు అర్థమైంది. ఏమిటో తెలుసునా, వీళ్ళిద్దరూ ముందే అనుకున్నారు భరతునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుని తల్లి తండ్రి ఒక్కసారి భరతునికి కనుక పట్టాభిషేకము అంటే అయోధ్యలో పెద్ద విప్లవం వస్తుందేమో, అయోధ్య ప్రజలంతా అవే రాముడుగా భరతునికి ఏంటి అని గొడవ చేస్తారేమో. కాబట్టి వాళ్ళందరినీ చల్లపరచడానికి వీలుగా ముందు రాముడికి ప్రకటించారు, నీకు ప్రకటించిన తరువాత ఒక్కసారిగా ఆపేస్తే రాముడు ఏదో తప్పు చేసి ఉంటాడని వాళ్ళంతా అనుకుని భరతుని పట్టాభిషేకాన్ని అంగీకరిస్తారని ముందే ప్రణాళిక వేసుకుని వాళ్ళిద్దరూ చాలా గూఢంగా ఇదంతా చేస్తున్నారయ్యా అంటే లేనిపోని కొత్త ఆలోచన కలిగించి ముందు నిన్ను ప్రకటించడం దేనికి? అయోధ్యలో కల్లోలం కరక్కుండా ఉండడం కోసం. నువ్వు గనక ఇలా ప్రకటించిన తర్వాత రాముడే అవుతున్నాడు అంతా ఆనందంగా ఉండే సమయంలో భరతుడిగా చేసేస్తారు. రాముడికి ఏమైందంటే వనవాసం వడవలసి వచ్చింది. ఏం చేశాడు మనకేం తెలుస్తుంది, అంతఃపురంలో ఏవో జరుగుంటాయి అనుకుంటే గనక అప్పుడు వాళ్ళ పని సులభం అవుతుందని ఇలా చేశారయ్యా. ప్రాగేవ ముందే ఇదంతా అనుకున్నారు, ముందే భరతునికి పట్టాభిషేకం చేద్దాం అనుకుని నీకు ప్రకటించారు. లోక విద్విష్టమారబ్ధం త్వదన్యస్య అభిషేచనం నోత్సహే సహితుం వీర తత్రవేక్షంతు మనహసి. నీకు కాకుండా వేరొకడు ఎవడైనా సరే వారికి పట్టాభిషేకం చేస్తే నేను ఒప్పుకోను రామా, నువ్వు నన్ను మన్నించు, నేను చేసే పనికి నువ్వే ఆటంకపరచదు, నువ్వు నన్ను క్షమించతే, నేను చేసే పని నేను చేసేస్తాను. నీకు తప్ప పట్టాభిషేకం మరొకటి జరగడానికి వీలు లేదు. ఏనేయమాగతాద్వైతం తవ బుద్ధిర్మహామతే సహి ధర్మో మమ ద్వేష్య ప్రసంగాద్యస్య ముఖ్యసి. ఈ సందర్భంలో నువ్వేం చెప్తున్నావు? ధర్మం అంటున్నావు. ధర్మం రెండు రకాలుగా చీలిపోయింది. నీవు అడవికి వెళ్ళకుండా ఉండడము ధర్మమే, తండ్రి మాట ఔదల దాల్చి శిరస వహించి అడవికి వెళ్ళడము ధర్మమే. రెండుగా చీలిపోయింది ధర్మం కదా. ఇలాగ సందర్భానుగుణంగా చీలిపోయే ధర్మం నాకు ఇష్టం లేదయ్యా. ద్వేష్య ధర్మం అంటే నాకు ఇష్టం లేదు, ధర్మాన్ని నేను అంగీకరించట్లే. అక్కడ ప్రసంగాద్యస్య ముఖ్యసి, ఏ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని నన్ను మోహపరచాలని చూస్తున్నావో రామా, నాకు ఆ ధర్మానికి నేను ద్వేషిని, శత్రువుని, ధర్మాన్ని పక్కన పెట్టే పనికిరాదు. కథం త్వం కర్మణా శక్తః, నీకు పరాక్రమం ఉండి చేయగలిగి ఉండి కైకేయీ వశవర్తినః కరిష్యసి పితుర్వాక్యం అధర్మిష్టం విగర్హితం. కైకేయికి లోనైపోయి కైకేయి చెప్పినట్టుగా కీలుబొమ్మలా ఉండేటువంటి తండ్రి గారి మాట అది అధర్మము, విగర్హితం, అసహ్యంగా ఉంది.
సహించడానికి వీలు లేకుండా ఉంది. అందరూ అనుకునేది నీకు పట్టాభిషేకం అంటే ఆనందిస్తున్నారు తప్ప నీకు కాదని తెలిసిన మరుక్షణం ఎవ్వరికీ అంగీకారం కాదయ్యా. అది లోకానికి అసహ్యంగా సహించరాని విధంగా ఉంది. నీ మామూలుగా చూస్తే ధర్మానికి కూడా సంబంధించినట్టుగా లేదు. కాబట్టి నువ్వు ఇదంతా ఆపగలిగిన శక్తి కలిగి ఉన్నవాడవై కూడా ఎందుకు ఇలాగా బలహీనంగా మాట్లాడతావు? యద్యయం కిల్బిషాద్భేద కృతోప్యేవం న గృహ్యతే జాయతే తత్ర మే దుఃఖం ధర్మసంగశ్చ గర్హిత. ఒక్కసారి ఇంత తప్పుని కూడా ఒక్క మాట చాలు, నేనే రాజును కావాలి అని కనుక నువ్వు నిర్ణయించుకుంటే చాలయ్యా, ఇదంతా కూడా ఇవన్నీ తీరిపోతాయి. ఇలాంటి విషయంలో నువ్వు ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నావు. మనసాపి కథం కామం కుర్యాః త్వం కామవృత్తయోః తయోస్తు అహితయోః నిత్యం శత్రువోః పిత్రభిధానయోః. వారిద్దరు కూడా మనసాపి కథం కామం కుర్యాః, మనస్సుతో కూడా వాళ్ళిద్దరికి ఏదో మేలు చెయ్యాలి అనుకోవడం తప్పు. దశరథునికి కైకేయికి మేలు చెయ్యాలనుకుంటున్నావే, అది పద్ధతి కానే కాదు. ఎందువల్ల వాళ్ళిద్దరు కామవృత్తయోః, మనసులో ఏవో కోరికలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ అనుకున్నారు. అంతేకాక నీ పట్ల అహితయోహో, హితాన్ని సమకూర్చేవాళ్ళు కారు. కానీ శత్రువోహో, నీకు వాళ్ళిద్దరు శత్రువులు లాంటి వారు, నీకు కాదు నాకు శత్రువులు లాంటి వారు. పిత్రభిధానయోహో, తల్లి తండ్రి అనే పేరు పెట్టుకున్న శత్రువులు ఇద్దరు కూడా. పిత అనే పదం పితరవు అంటే తల్లికి తండ్రి కూడా వర్తిస్తుంది. ఏకశేషి సమాసం అని అంటారు. కాళిదాసు రఘువంశాన్ని ప్రారంభం చేస్తూ అంటాడు, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తు మొత్తానికి తల్లి తండ్రులైన పార్వతీ పరమేశ్వరులని నేను ధ్యానం చేస్తున్నానంటాడు. ఆయన ఇష్టదైవం పరమశివుడు కాబట్టి అలా ధ్యానంతో ప్రారంభించాడు. దాని పెద్ద రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తారు. పితరౌ అంటే తల్లిదండ్రులు, పార్వతీ పరమేశ్వరులు ఒక అర్థం. పార్వతీప రమేశ్వరు, పార్వతీప అంటే పార్వతిని పరిపాలించే పరమశివుడు, రమేశ్వరం రమ యొక్క భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు. వీళ్ళిద్దరూ శివకేశవులయ్యా, వాళ్ళిద్దరినీ వాగర్ధాలుగా కీర్తించారు అని అంటారు. ఇంకొక అర్థాన్ని చెప్పారు, పార్వతీపరః పరమేశ్వరు, పార్వతీపరః పరమశివ, మా ఈశ్వర లక్ష్మీ భర్త మళ్ళీ విష్ణువు. శివకేశవులు ఇద్దరిని కీర్తించారే, వీళ్ళిద్దరు తల్లిదండ్రులు లాంటి వారు అని కీర్తించారు. ఒకరిని వాక్కుతోనూ ఒకరి అర్థంతోనూ పోల్చారు. పరమశివుడు వాగ్రూపమైతే రెండవ వాడు అర్ధస్వరూపమయ్యాడు. జ్ఞానమంతా పరమశివుడిస్తే తజ్ఞానం ద్వారా తెలిసే పరమాత్మ గమ్యుడు ఈయన అని చెప్పడానికి వీలుగా కూడా ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తారు. పిత్రభిధానయో, పితరౌ అంటే తల్లిదండ్రులు అని అర్థం. ఆ తల్లిదండ్రులు ఎవరు అంటే ఇగో కైకేయి, ఇక్కడ దశరథుడు, వీళ్ళిద్దరూ కూడా శత్రువుడు సుమ. యద్యపి ప్రతిపత్తిస్తే దైవీ చాపి తయోర్మతం తథాప్యుపని ఉపేక్షణీయంతే నమే తదపి రోచతే. వీళ్ళిద్దరూ కూడా దైవస్వరూపాలు అంటావా? అయ్యో అంత మాట అంటావు లక్ష్మణ, తప్పమ్మా. తల్లి దైవం లాంటిది, తండ్రి దైవము అని ఇద్దరి యందు దైవీ భావన చేస్తావా? లేదా వీళ్ళిద్దరు శత్రువులు కాబట్టి వీళ్ళిద్దరు కాదయ్యా, పైన దైవం ఆడిస్తోందని దైవం మీద నువ్వు నెడతావా? ఎలా చేసినా ఆ దైవీభావం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా అసమ్మతం, పూర్తిగా అసంబద్ధమైన అంశం. విక్లవో ధైర్యహీనో వీర్యహీనో యః సదైవ మనువర్తతే. విక్లవ నపుంసకుడు, వీర్యహీన చేతగానివాడు, ఏ పని చేయడం చేతగానివాడు, సదైవ మనువర్తతే వాడు దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. ఏ పని చేయడు, వాడికేం చేత కాదు, దైవం అండి నాకు విధి ఇంతే రాశాడండి అంటాడు. అడుపు తింటూ ఉంటాడు తప్ప ఏ ప్రయత్నం వచ్చి నాకు విధి ఇంతేనండి అంటాడు. అలాగుంటే అట్లా. ఇక్కడ విక్లవో వీర్యహీనో యః సదైవ మనువర్తతే. చేతగానివాడు, ఏ పని కూడా చెయ్యాలనుకోనివాడు మాత్రమే దైవం మీద ఆధారపడతాడు తప్ప దైవం మీద అలా ఆధారపడకూడదు. ఎలా ఆధారపడాలి? వీరాః సంభావితాత్మానః న దైవం పర్యుపాసతే. దైవాన్ని పౌరుష శక్తితో సాధించవలసినటువంటి అవసరముల దగ్గర దైవాన్ని పట్టరారు. ఆ ప్రయత్నం మనం చేయాలంతే. వీరాః సంభావిత ఆత్మానః, ఈ పని నేను చేయవలసి ఉంది, నా ధర్మం, నా యొక్క బాధ్యత, నాకు ఆ శక్తి యుక్తులన్నీ కూడా నాకు ఉన్నాయి అనుకుని చెయ్యాలి తప్ప అంతా ఆయనే అంతా అయిందే చేశాడు అంటూ ప్రయత్నాన్ని విడవకూడదు.
కాబట్టి ఇలాంటి విడిచేవాడిని విక్లవులు వీర్యహీనులు అంటారు. రామ, నువ్వు అలా చేస్తున్నావు. దైవం పురుషకారేణ యస్సమర్థ ప్రభాసితుం న దైవేన విపన్నార్థ పురుషస్సోమసీదతి. పురుషకారంగా అంటే ప్రయత్నపూర్వకంగా ఏ వ్యక్తి అయినా సరే తన ప్రయత్నం తను సాగించాలి. ప్రయత్నం చేసేటప్పుడు ఏవైనా దైవికమైన ఆటంకములు కలిగినప్పటికి కూడా వీడు బాధపడ్డు. ఆటంకం కలిగిందా మళ్ళీ ముందుకు పెడతాడు, ఇంకో ఆటంకం కలిగిందా ముందుకు దూసుకు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు పౌరుషం మీద తన ప్రయత్నం మీద ఒక విశ్వాసం కలిగిన వాడు, అంతే కదా. విఘ్నై ముహు ప్రతిహన్యమానా ప్రారబ్ధముత్తమగుణా న పరిత్యజంతి. చాలా భర్తృహరి నీతి శతకంలో చెప్తాడు, ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచై. లోకంలో మూడు తెగల వాళ్ళు ఉంటారు, మూడు తరగతుల వాళ్ళు. ఒకడు అధముడు, మధ్యముడు, ఉత్తముడు, ముగ్గురు ఉంటారు. అధముడు ఎలా ఉంటాడు, నా విఘ్నభయేన ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచై. ఒకడు అనుకుంటాట ఈ పని చేద్దాం అనుకుంటే ఎవడో వీడు కాదంటాడు, వీడు ఆటంకపరుస్తాడు, వీడు ఏదో అంటాడు, నాకెందుకు వచ్చింది కర్మంతా, విఘ్నాలు వస్తాయని మానేస్తాడు. విఘ్నాలు వస్తాయేమో అని మానేసి ఏ పని చేయకుండా ఉండేవాడు అధముడు అంటాడు. ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచై. ఇంకొకడు ఉంటాడు, ప్రారంభం చేస్తాడు, ముందు వెనక ఆలోచించకుండా ప్రారంభం చేసేస్తాడు. చేసిన తర్వాత విఘ్నాలు వస్తుంటే అబ్బే ఇన్ని విఘ్నాలు వస్తాయండి, నాకు తట్టుకోలేదండి, ఆపేస్తానండి, ఆపేస్తాను. విఘ్నై ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యా. మధ్యములు ఎలా ఉంటారు, ప్రారంభించిన వాడు మధ్యలో విడిచిపెట్టేస్తారు. విఘ్నై ముహు ముహు ప్రతిహన్యమానా. ఎన్నో విఘ్నములు వస్తూ ఉంటే కూడా ప్రతి విఘ్నానికి తట్టుకుని ముందుకు వెళ్ళగలిగేటట్లుగా ఉంటాడే అతని ఉత్తమ గుణా న పరిత్యజంతి. ప్రారబ్ధముత్తమ గుణా న పరిత్యజంతి. ప్రారంభించిన పనిని ఉత్తమ గుణులు ఎవరూ కూడా విడిచిపెట్టారయ్యా. కాబట్టి ఇలా ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో ప్రయత్నం చేసే ఉత్తములకు ఏదైనా దైవం కలిగించే ఆటంకాలు కలిగినప్పటికీ కూడా వాడు నా అవసీదతి, ఏమాత్రం జంకడు, ఇంకా ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చెయ్యాలి. అయినా ద్రక్ష్యంతి త్వద్య దైవస్య పౌరుషం పురుషస్య చ దైవమానుషయోరద్య వ్యక్తావ్యక్తిర్భవిష్యతి. దైవం అంటున్నావు, నేను పౌరుషం అంటున్నాను. పౌరుషం అంటే పురుష ప్రయత్నం, మానవ ప్రయత్నం. దైవం అంటున్నావు, దైవమా పురుష ప్రయత్నమా పక్కన పెట్టు, ఇవాళ తెలియజేస్తాను. దైవం కంటే పురుష ప్రయత్నం ఎంత గొప్పదో నేను చెబుతా అని లక్ష్మణస్వామి అంటాడు. ఎప్పుడైనా చాలా కష్టం వచ్చినప్పుడు మనిషి యొక్క నైజం అట్లాగే ఉంటుంది. ఒకడేమనుకుంటాడంటే సాధారణంగా అన్నీ తెలిసినవాడు, ఇన్ని చేసినా ఏదో ఆటంకం కలిగింది, ఈ ఆటంకాలకి చాలా కారణాలు ఉన్నాయి అనుకున్నవాడు ఈ బహుశా ఇదేదో ఒక విధి ఇలా ఆడిస్తోంది, నేను జాగ్రత్తగా మనం అనుసరించి జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా మన ప్రయత్నం మనం సాగించాలనుకుంటాడు. ఒకడు అలాగే సరే రూల్స్ అతిక్రమించైనా ఎవరినైనా కొట్టైనా చంపైనా సరే అనుకున్నది సాధించాలి అనుకునేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు ఒకడు ఉంటాడు. దైవం మీద విశ్వాసం ఉన్నవాడు, దైవం యొక్క ధర్మం ఇది, దైవం ఇట్లా కనుక ఇంతవరకే ఇచ్చింది కాబట్టి దీన్ని అనుసరిద్దాం అనుకునే వ్యక్తి ఒకడు. దైవం లేదు, ఏమం లేదు, మనం చేసే మన పని మనం చేయాలి తప్ప అనుకునే వ్యక్తులు సాధారణంగా ఆ సమయంలో దైవాన్ని తిట్టేవాడు. ఇన్ని పూజలు చేశారండి, ఎన్ని చేశారండి, దేవుడు ఏమి ఇవ్వాల, దేవుడు ఏంటి అన్న అబద్ధం, ఈ దేవుని పూజించక్కర్లా, ఈ దేవుని వేడుకోక్కర్లా అంటూ దైవం మీద ఒక రకమైనటువంటి ఆ సమయంలో కలిగేటువంటి ఒక వైరాగ్యం లాంటి స్థితి ఉంటుంది. ఇలా రెండు రకాల పాత్రలు ఉంటాయి. ఇక్కడ లక్ష్మణస్వామి దైవాన్ని కూడా పక్కన పెట్టే మన ప్రయత్నమే గొప్పది అని చెప్పేటట్టుగా ఈ పాత్ర కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కూడా రాముని యొక్క ప్రవర్తన ఎట్లా ఉందో చాలా అవసరం. అంటే ఇలాంటి స్థితిలో కూడా ధర్మాన్ని తప్పకుండా ఇది కరెక్ట్ కాదనన్నా, ఇలా చేయకూడదు, నువ్వు అనుకున్నటువంటి దానికి ఇదిగో సమాధానం అంటూ రాముడు పైన చెప్తాడు. అంటే ఈ స్థితి కూడా మంచిది కాదు. మనం గనక ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నం ఫలిస్తే మానవ ప్రయత్నంగా ఫలించింది అనుకోవడంలో తప్పేం లేదు. ఫలించకపోతే ఇంకా ప్రయత్నం చేద్దాం అనుకోవాలి తప్ప, నువ్వు కనుక సరైన ప్రయత్నం చేసినా కనుక ఆ ఫలం రాకపోతే అది నీ దోషంలోకి రాదు, దైవ దోషంలోకి రాదు. విధికి సరిగ్గా లేదని లెక్క. ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి
దైవం నిహత్య ఇది పౌరుషమాత్మశక్య ఎత్రే కృతే ఇది సిద్ధ్యతి గోత్రదోష. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే కూడా దైవాన్ని పక్కన పెట్టాలి. దైవం లేదని కాదు అర్థం. దైవంతో నిమిత్తం లేదు. నా ప్రయత్నం నేను చేసి పరీక్షల్లో బాగా చదివి పాస్ అవ్వాలి తప్ప ఏదో పైన దేవుడిని చూసి పాస్ అవ్వడానికి వీల్లేదు. దేవుడే అంతా చేస్తాడు, దేవుడే రాయిస్తాడు, నా చెయ్యి ఆయనే, పెన్ను ఆయనే, ఇలాంటి వేదాంతాలు ప్రయత్న సమయంలో పనికిరావు, కార్యక్షేత్రంలో పనికిరావు కదా. అలాంటప్పుడు నీవు ప్రయత్నం చేసినా కనుక ఏదన్నా జరిగితే అది దైవం యొక్క లీల అనుకోవాలి. అలాంటి స్థితి ఇక్కడ లక్ష్మణస్వామి చెబుతూ అంటున్నాడు. దైవ మానుషయోరద్య, దైవమా మానుషమా, ఇక్కడ ఏది గొప్పది అంటే ఇంకో ఇవాళ తేలిపోతుందయ్యా. అద్యమత్ పౌరుషహతం దైవం ద్రక్ష్యంతి వై జనా. ఇవాళ నా పౌరుషంతో, నా ప్రయత్నంతో దైవాన్ని పక్కన పెట్టేస్తా, దైవాన్ని గెలవనివ్వను. దైవం ఏదో అనుకుంటోంది గెలుద్దామని కదా, నువ్వనే దైవం పక్కన పెట్టి నా ప్రయత్నంతో నీకు పట్టాభిషేకం చేసేస్తాను, నేనే గెలుస్తా చూడు రామా అంటాడు లక్ష్మణస్వామి. ఎలాగా? అత్యంకుశం ఇవోద్దామం గజం మదబలోద్ధతం ప్రభావితమహం దైవం పౌరుషేణ నివర్తయే. దైవం గొప్పదంటావా? మదించిన ఏనుగులాంటిదంటావా? మదించిన ఏనుగులా ఉండేటువంటి ఆ ఏనుగుని కూడా అంకుశం పెట్టి, నా పౌరుషం అనే అంకుశాన్ని పెట్టి దాన్ని జాగ్రత్తగా నొక్కి నా దారిలోకి తెచ్చుకోకపోతే చూడు, ఎంత దైవమైనా నా దారిలోకి రావాల్సినదే. లోకపాలాహ సమస్తాస్తే నాద్య రామాభిషేచనం నచకృత్స్రాస్త్రజో లోకాహ విహన్యుఃకిం పునఃపిత. ఈ సమయంలో దిక్పాలకులంతా వచ్చిన ఇంద్రాది దిక్పాలకులు ఉన్నారు. ఇంద్రుడని, అగ్ని అని, యముడని వరుసగా 8 మంది దిక్పాలకులు, లోకపాలకులు ఉన్నారు. వీళ్ళంతా కలిసి వచ్చినా సరే, వీళ్ళంతా విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా సరే వీళ్ళెవరూ ఆపలేరు. వీళ్ళే ఆపలేకపోతే ఈ తండ్రి ఎంతయా? దశరథుడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. కిం పునఃపిత, తండ్రి ఇది ఆపేదా? దీన్ని కనుక నుంచుంటే లోకపాలకులే ఏం చేయలేరు, తండ్రి ఏం చేస్తాడు? ఏహి నివాస తవారణ్యే విథో రాజన్ సమర్థిత అరణ్యే తే నివస్యంతి చతుర్దశ సమాస్తథ. నీకు పట్టాభిషేకం చేస్తా, నువ్వు రాజు అవుతావు. మొదటి ఫైల్ వస్తుంది కదా, ఆ ఫైల్ ఏంటో తెలుసునా? ఎవరైతే నీకు 14 ఏళ్ల వనవాసం విధించారో వాళ్ళకి ముందు ఫైల్, వాళ్ళు 14 ఏళ్ళ వనవాసం వెళ్ళాల్సిందే. ఇది నా మొదటి సంతకం చేయిస్తాను నీ చేత. అంటే 14 ఏళ్ల వనవాసం ఎవరికి? కైకేయికి, భరతునికి, దశరథునికి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మొదటి సంతకం దాని మీదే చేయిస్తా, వాళ్ళని పంపిస్తాను. అహం తదాశాంచేక్ష్యామి పితుస్తస్యాశ్చ యాతవ అభిషేక విఘాతేన ఉత్తరాజ్యాయ వర్తతే. ఎంత ప్లాన్ చేసింది ఆవిడ కైకేయి. నీకని ప్రకటించి వాళ్ళ అబ్బాయికి పట్టాభిషేకం చేసుకుని హాయిగా సుఖంగా రాజ్యలాభం పొందుదాం అనుకుంది కదా. ఆవిడ ఆశ ఏదైతే ఉందో, ఆ ప్రణాళిక, ఆ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ముక్కలు చేసేస్తారు. తదాశాంచేత్స్యామి, ఉండరు. మద్బలేన విరుద్ధాయ నస్యాదైవ బలం తథా ప్రభవిష్యతి దుఃఖాయ యథోగ్రం పౌరుషం మమ. నా బలం గనక నేను చూపించడం ప్రారంభిస్తే దైవం తలవంచాల్సిందే, విధి తలవంచాల్సిందే, నేనే గెలుస్తా. ఉగ్రమైన పౌరుషం అది. ఊర్ధ్వం వర్ష సహస్రాంతే ప్రజాపాల్యమనంతరం ఆర్యపుత్రా కరిష్యంతి వనవాసం గతే త్వయి. నువ్వు వనవాసం వెడుదు కానీ, తండ్రికి మాట విందు కానీ. ఎప్పుడో తెలుసునా? కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించిన తరువాత నీ కుమారుడికి మళ్ళీ పట్టాభిషేకం చేసి అప్పుడు అడుగుతుంది. అప్పటిదాకా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. లక్ష్మణస్వామి మాటలు. పూర్వం రాజఋషివృత్యాహి వనవాసో విధీయతే ప్రజా నిక్షిప్య పుత్రపుత్రేషు పుత్రవత్ పరిపాలనే. పూర్వం రాజఋషులంతా అలాగే కదా చేశారు. అలా చేయడం ధర్మం. అలా చెయ్యాలని తండ్రి చెప్పవలసి ఉండే. ఏదో పొరపాటుగా చెప్పుంటాడయ్యా, నువ్వే రాజు అవ్వాలి, హాయిగా రాజ్యం చెయ్యాలి, నీ కుమారుడికి పట్టాభిషేకం చేయాలి, అప్పుడు రాజఋషి హోదాలో నువ్వు వనవాసంకి వెళ్ళాలి తప్ప ఇలా కాదు. గతంలో అందరూ ఇలాగే చేశారు. నచేద్ రాజని అనేకాగ్రే రాజ్య విభ్రమ శంకయ నైవమిచ్చసి ధర్మాత్మం రాజ్యం రామత్వమాత్మని ప్రతిజానే చ తే వీర మా భూవం వీరలోకభాక్ రాజ్యం చ తవ రక్షేయం అహం వేవేవ సాగరం. బాగుండదేమో లక్ష్మణ అలా చేస్తే? తండ్రి గారిని కనుక పక్కన కూర్చోబెట్టి నేనే రాజునైతే అయోధ్యలో విప్లవం రాకపోవచ్చు కాక, తర్వాత తక్కిన రాజులు ఉంటారు. దశరథులు అంటే ఇష్టపడే రాజులంతా ఉంటారు. వాళ్ళంతా యుద్ధానికి వస్తే అంటావేమో. నువ్వేం భయపడక్కర్లేదయ్యా. ఎవరొచ్చినా సరే ప్రతిజానే
నేను ప్రతిజ్ఞ చేసుకున్నా, ఎంతమంది రాజులు యుద్ధానికి వచ్చినా వారందరినీ కూడా జాగ్రత్తగా పక్కన పెట్టి నీకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసే బాధ్యత నాది. ఎలా చూసినా వేలేవ సాగరం, సముద్రానికి ఒక హద్దు ఉంటుంది, హద్దు దాటి సముద్రం రాదు కదా, ఆ హద్దులా నేను ఉంటాను. వాళ్ళు సముద్రంలో ఉప్పొంగినా సరే హద్దులా నేను నిలబడి నీకు ఎలాంటి ఆటంకాన్ని కలిగించను. మంగళై అభిషించస్వ తత్రత్వం వ్యాపృతో భవ, నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడే నుంచుంటా, పట్టాభిషేకం చేసుకో, మంగళాలని పొందు. అహమేకో మహీపాలాన్ అలం వారయుతుం బలాత్, ఎంతమంది రాజులు వచ్చినా సరే నేను ఒక్కడిని వాళ్ళందరినీ ఆపేయడానికి. ఎందుకో తెలుసునా, నా శోభార్థ విమౌ బాహు నా ధనుర్భూషణాయనే. నా రెండు చేతులు దేనికి అనుకుంటున్నావు? అలంకారం కోసం, నా పనులు చేసుకోవడం కోసం అనుకుంటున్నావా? నా సౌభార్థ విమౌ బాహు, ఈ రెండు కూడా నాకేదో అలంకారం అనుకుంటున్నావేమో, తప్పు. నా ధనుర్భూషణాయనే, ధనుసు పట్టున అందంగా ఏదో తిరగడానికి అనుకుంటున్నావేమో, కాదు. నా శిరాబంధనార్థాయ, బొడ్లో కత్తి పెట్టుకుని తిరిగే దేనికి నేను? అందం కోసమా, అలంకారం కోసమా? కాదు. నా శరాహస్తంభగేతవ, అమ్ముల పొది ఉంది, అందులో బాణాలు ఉన్నాయి, అవన్నీ వృధాగా అలంకారం కోసం పెట్టుదాం అనుకుంటున్నావా? కాదు. అమిత్ర దమనార్థం మే సర్వమే తచ్చతుష్టయం, నా చేతులైన ధనస్సైన ఆభరణాలైన కత్తైన నా బాణములైన ఆభరణాలు కాదు, నా చేతులు, నా ధనస్సు, నా శరము, నా కత్తి, ఈ నాలుగు దేనికోసం తెలుసునా? నీకోసం, నీ రక్షణ కోసం. నీకు ఏదైతే మేలు జరగాలో ఆ మేలు జరగడం కోసం పట్టుకున్నాను తప్ప అందం కోసం పట్టుకోలే. నచాహం కామయే అత్యర్థం యస్యాశత్రు మతో మమ అసినా తీక్ష్ణధారేణ విద్యుచ్చలితవర్చస ప్రగృహీతేన వై శత్రుం వజ్రణన్నాబాన కల్పయే. ఈ పద్ధతిలో కనుక, ఈ సమయంలో కనుక ఈ పట్టాభిషేకాన్ని, నీ పట్టాభిషేకాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాడెవడైనా కావచ్చు, వాడు నాకు శత్రువే లెక్క. విద్యుచ్చలిత వర్చస, మెరుపులు పుట్టించేటట్టుగా నా కత్తి తీసి వాడిని జాగ్రత్తగా ఆపేస్తానయ్యా. వాడు ఇంద్రుడైనా సరే, దేవేంద్రుడు వచ్చి వజ్రాయుధం పట్టుకుని వచ్చినా నా దగ్గర ఉండేటువంటి కత్తితో వాడిని ఆపేయగలను, ఆపేస్తాను. ఖడ్గ నిష్పేష నిష్పిష్టై గహనా దుశ్చరాచమే హస్త్యస్వనరహస్తోరు శిరోభిభవితామహి. నీ పట్టాభిషేకం జరగడం కోసం ఎంతమంది రాజులు వచ్చినా వాళ్ళందరినీ ముక్కలు ముక్కలు చేసేస్తారు. ఎన్ని ఏనుగులు వచ్చినా, ఎన్ని గుర్రాలు వచ్చినా, ఎంతమంది ఎంత కాలిబలంతోనో, అశ్వబలంతోనో, రథబలంతోనో, గజబలంతోనో, చతురంగ బలాలతో ఎంతమంది వచ్చినా వారందరినీ చేసి ఈ భూమినంతా కూడా అలా రక్తసిక్తం చేసినా సరే, అయినా సరే నీకు మాత్రం పట్టాభిషేకం చేసే బాధ్యత నాది. కాబట్టి ఖడ్గధారా హతామేద్య దీప్యమానా ఇవాద్రయ పతిష్యంతి ద్విపా భూమౌ మేఘాయివ సవిద్యుత. నా మీద ఉరికే ఏనుగులని ఒక దెబ్బతో కొట్టారంటే కొండలు పడినట్లుగా కింద పడిపోతాయి, సందేహం లేదయ్యా. అలాగా వాటిని కొండలు పిండి చేసేటట్టుగా ఏనుగులను కింద పడేట్టుగా చేస్తాను. బద్ధ గోధాంగుడిత్రాణి ప్రగృహీత శరాసనే కథం పురుషమానీ స్యాత్ పురుషాణం మయి స్థితే. ఉడుములు అంటారు, ఉడుముల యొక్క చర్మాలు కట్టుకుని ఉంటారు. ఉడుము చర్మంలోకి ఎలాంటి బాణము దిగదు. ఇప్పుడు మనం ఏదో ఒక ప్రూఫ్ అంటారే, ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్లు అలా రకరకాల ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగా ఉడుము చర్మంతో కవచాలు ఉంటాయి. ఉడుము చర్మంతో ఉండే కవచం కట్టుకుంటే ఎంత బాణం వేసినా దానికి గుచ్చుకో సరిగదా, గుచ్చుకొని వంగి కింద పడిపోతుంది. అలాంటి కవచాలు, అలాంటి బద్ధ గోధాంగుడిత్రాలు, అలాంటి గోధాంగుడి కట్టుకుని, అంటే ఆ ఉడుము చర్మాన్ని కవచంగా పెట్టుకుని నేను కనుక ధనస్సు పట్టుకుని రంగంలోకి దిగితే రామా కథం పురుషమాసీస్య మానీస్యాతు పురుషాణం మయి స్థితే. నేను వీరుణ్ణి అని చెప్పగలిగే మగాడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో? నేను నుంచుంటే చాలు, ఎవ్వడు లేడయ్యా. బహుభిశ్చైకమత్యస్యన్ అనేకేన చ బహూన్ జనాన్ వినియోక్ష్యామ్యహం బాణాన్ నృవాది గజమర్మసు. ఇంకా ఏంటి తెలుసునా, ఒకసారి ఒక్క బాణం వెయ్యను, 4 బాణాలు 4 వేళ్లతో వేస్తా. ఈ మధ్యకాలం చూసాం కూడా, 4 వేళ్లతో బాణాలు తీసి ఒక్కొక్క బాణాన్ని ఒక్కొక్కటి తగిలేటట్టుగా. ఐకమత్యస్య అంటే బాణములను ఏకంగా గుత్తిగా తీసి వేయగలిగే సామర్థ్యం నాకున్నది అని చెప్తున్నాడు లక్ష్మణస్వామి. అంటే ఈ రకమైన విద్య కూడా తెలిసిన వాడని తన మాటల్లో తెలుస్తుంది. బహుభిహి
చ ఐకమత్యస్య. చాలా బాణాలు తీసి ఒకేసారి వేయగలిగితే అవన్నీ ఒక దగ్గరికి వెళ్ళవు. ఎవరికి ఎలా తగలాలో ఆ యాంగిల్ చూసి మరి కొట్టగలరు. కానీ ఎంతమంది నా మీదకి యుద్ధానికి వచ్చినా, ఎన్ని బాణములతో వాళ్ళు ఒకే మారు నా మీద యుద్ధానికి వచ్చినా అంతమందిని ఒకేసారి చంపగలిగేటువంటి పరాక్రమం నా దగ్గర ఉన్నదయ్యా. ధ్రువాజి గజవర్మసు అద్యమేస్త్ర ప్రభావస్య ప్రభావ ప్రభవిష్యతి రాజ్యస్య అప్రభుతాం కర్తుం ప్రభుత్వం తవ చ ప్రభో. ఇప్పుడే దశరథుని యొక్క రాజ్యాన్ని అంతం చేస్తున్నా, నీ రాజ్యాన్ని ప్రారంభింపచేస్తున్నా. అద్యమే అస్త్రప్రభావస్య, నా యొక్క అస్త్రప్రభావం, నా ప్రభావం అందరికీ తెలియాలి, తెలిసి నీకు పట్టాభిషేకం చేస్తా అని అని అద్య చందనసారస్య కేయూరామోక్షణస్య చ వసూనాంచ విమోక్షస్య సుహృదాం పాలనస్య చ అనురూపౌ ఇమౌ బాహు రామకర్మ కరిష్యతః. ఈ రెండు చేతులు కూడా ఓ చంద్రం పూసుకోవడానికి అనుకుంటున్నావేమో కాదు. కేయూరామోక్షణస్య చ, ఆభరణాలు తగిలించుకుని ఆనందంగా తిరగడానికి అనుకుంటున్నావేమో కాదు. వసూనాంచ విమోక్షస్య, ఏవో దానాలు ధర్మాలు చేయడానికయ్యా చేతులు అంటావా, అది కూడా కాదు. సుహృదాం పాలనస్య చ, నా వారం రక్షించుకోవడానికి అనుకుంటావా, అది కూడా కాదు. దేనికోసం నీ రెండు చేతులు అడిగితే అనురూపౌ ఇమౌ బాహు రామ కర్మ కరిష్యత, రామకర్మ కరిష్యత. ఈ రెండు చేతులు కూడా కేవలం నీ సేవకి మాత్రమే దేవుడు నాకు ఇచ్చాడు. నీ పట్టాభిషేకానికి విఘ్నం కలుగుతూ ఉంటే ఆ విఘ్నాలు తొలగించి నీకు పట్టాభిషేకం చేయడం కోసమే నాకు ఈ రెండు చేతులు దేవుడు ఇచ్చాడు తప్ప, రెండు చేతులు ఉన్నాయి తప్ప వేరే అలంకారాల కోసమో చందనాల కోసమో దానాల కోసమో కాదు. కాబట్టి బ్రవీహి కహ అద్యైవ మయా వియుజ్యతాం తవా సుహృత్ ప్రాణయశస్సుహృజ్జనై యథా తవేయం వసుధావశే భవేత్ తథైవ మాం శాధి తవాస్మి కింకరః. నువ్వు చెప్పు, ఎవరెవరిని ఎలా చంపాలో చెప్పు, ఎవరెవరిని అడ్డంకి లేకుండా చేయాలో చెప్పు, వారందరినీ చేస్తా, నన్ను శాసించు, నీ కింకరుణ్ణి అన్న. ఏం చెయ్యాలో చెప్పు అనలా. కురుక్షేత్రంలో అయితే కనుక భారత యుద్ధానికి ఆరంభంలో అయితే అర్జునుడు బోధంతా విని నేను నీ కింకరుణ్ణి, ఏం చేయాలో నాకేం తెలియట్లేదు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ, ఇప్పటికి మోహం తీరింది, నువ్వేం చెబితే అది చేస్తా అన్నాడు అర్జునుడు. లక్ష్మణస్వామి అండల్లా ఏమంటాడంటే ఎవరెవరిని చంపాలో చెప్పు, ఎవరెవరిని నీకు అడ్డం తొలగించాలో చెప్పు, అది చెప్పున్నావు. నీ కింకరహ. కింకరహ అంటే అర్థం ఏం చెయ్యాలో చెప్పు అంటూ ఉండేవాడు. కరవాణి కింకరవాణి ఇది కింకరహ. వచ్చి ఇంకా ఏం చేయమంటారండి, ఇంకా ఏం చేయమంటారండి, మీరు చెప్పిన ఆ పని చేశాను, ఇంకా ఏం చేయమంటారు అంటూ పక్కనే ఉండేవాడిని కింకరహ అని అంటారు. ఈయనంటున్నాడు అవన్నీ ఎలా చేయాలో చెప్పు, ఇంకా ఏం చేయాలో చెప్పు. అంటే నా ఉద్దేశ్యం నీకు పట్టాభిషేకం కావడం తప్ప నువ్వు వద్దు అంటే మానేటట్టుగా నేను లేను. లక్ష్మణ, ఈ కోపం తగ్గించుకో అంటే ఆగను. వాళ్ళందరినీ ఎవరెవరిని ఎలా అడ్డంకి తొలగించాలో చెప్పు అంటాడు. అని ఈ తవ అస్మి కింకరః అని ఒక్కసారి తల వంచి రాముడి పాదాల దగ్గర నుంచున్నాడు. విముర్జ్య బాష్పం పరిశాంత్య చ అసకృతు సలక్ష్మణం రాఘవం శవర్ధన. చూస్తే కోపంతో ఊగిపోతున్నాడు కదా. కేవలం రాముని మీద ప్రేమ తప్ప ఎవరి మీద ద్వేషం లేదు పాపం లక్ష్మణస్వామి. తండ్రి మీద ద్వేషమేం లేదు, తల్లి మీద ఏం లేదు. రాముడికి కలిగే సుఖం లేకుండా పోతుందని బాధ తప్ప ఇంకేం కనిపించట్లా. ఒక్కసారి ఇలా అని భోరును ఏడవడం ప్రారంభించాడు లక్ష్మణుడు. వాల్మీకి చెప్పల. పైన శ్లోకంలో విమృజ్య బాష్పం పరిశాంత్యచ అసకృత్. లక్ష్మణస్వామిని లేపి కళ్ళు తుడిచి అన్న ఊరుకో బాధపడుతూ అన్నాడు రాముడు అని చెప్తాడు. అంటే ఎంత బాధపడ్డాడో లక్ష్మణస్వామి చెప్పకుండా వాల్మీకి చెప్పాడు. సలక్ష్మణం రాఘవవంశవర్ధన. నిజంగా లక్ష్మణస్వామి అలా మాట్లాడే దగ్గర నుంచుంటే రాముడు ఇంకా కోపంగా మాట్లాడి జాగ్రత్త అనేవాడు. అలా లేడు పాపం లక్ష్మణుడు. ఇన్ని మాట్లాడేసి బేలగా అయిపోయి అంటే ఇంకేం చేయలేని స్థితిలో ఏడవడం ప్రారంభిస్తే రాముడు లేపి కళ్ళు తుడిచి ఒకసారి కౌగిలించుకుని పరిశాంత్యచ అసకృత్. ఒక్కసారి కాదు, కళ్ళు తుడుస్తుంటే ధారణ కారుతున్నాయి ఏడుపుతో. మళ్ళీ అసకృత్ ఒక్కసారి కాకుండా చాలా మార్లు తుడిచి ఇలా అంటున్నాడు, లక్ష్మణ నాన్నగారు చెప్పింది వినాలి కదా అంతే, ఇంకేమన్నా ఇంకా పెద్ద ఉపన్యాసం ఏం చెప్పకుండా
ఉవాచ పిత్రియే వచనే వ్యవస్థితం నిబోధ మామేషహి సౌమ్య సత్పథ. తండ్రి గారు చెప్పిన మాట వినడం తప్ప మరొక మార్గం లేదు లక్ష్మణ, అదే సత్పురుషుల లక్షణము అన్నాడు. అంటే లక్ష్మణస్వామికి ఆగిపోయింది ఇక మాట్లాడడం. కౌసల్య చూచింది. పాపం కౌసల్యకి ఒకే ఆశ, లక్ష్మణస్వామి ఏ రకంగా అయినా రాముడి మనస్సు మార్చగలడు. రాముడికి గొప్ప చెలికాడు లక్ష్మణుడే కదా, పక్కనే ఉండేవాడు, రాముని యొక్క హృదయము రాముని యొక్క ప్రవర్తనము బాగా తెలిసినవాడు తానే. కానీ రాముని యొక్క మనస్సుని మార్చగలిగినవాడు లక్ష్మణుడు అనుకుని చాలా చిన్న ఆశ పెట్టుకుంది కౌసల్య. ఒక్కసారిగా లక్ష్మణుని మీద పెట్టుకున్న ఆశ అంతా కూడా సన్నగిల్లిపోయి రాముడు ఒకే మాట అన్నాడు, అంత గట్టిగా అంత ఊగిపోతే నాన్నగారు చెప్పినట్టు వినాలి, ఇదే ధర్మము అన్నాడు. ఆగిపోయాడు. అప్పుడు 23వ సర్గ పూర్తి చేసుకుని 24వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. తం సమీక్ష్యతు అవహితం పితు నిర్దేశపాలనే కౌసల్యా బాష్ప సమృద్ధ వచో ధర్మిష్ఠమబ్రవీత్. అర్థమైపోయింది కౌసల్యకి. స్టాండ్గా ఉన్నాడు, తండ్రి గారి మాట మీద నిలబడిపోయి ఉన్నాడు. తండ్రి గారి మాట తప్ప వేరే దాన్ని ఎంత చెప్పినా మాని వేరేటట్లుగా ప్రవర్తించేటట్లుగా లేడు రాముడు. కాబట్టి అలాంటి రాముని తండ్రి మాట మీద నిలబడి ఉన్న రామచంద్రమూర్తిని చూచి బాష్ప సమృద్ధ, తనకి కళ్ళు గుప్పేసాయి, కళ్ళ నిండా నీళ్లుండిపోయే. వచో ధర్మిష్ఠం అబ్రవీత్, ఇలా మాట్లాడుతోంది. రాముడు ధర్మిష్ఠుడు అని తెలుసుకుంది. ధర్మిష్ఠ ధర్మే స్థిత ఇది ధర్మిష్ఠ, ఒకే ధర్మంలో నిలబడి ఉన్నాడు, ఎలాంటి చిక్కు చెదురు లేకుండా. అదృష్ట దుఃఖో ధర్మాత్మ సర్వభూత ప్రియం వద మయి జాతో దశరథాతు కథముంచేన వర్తయేత్. ఎంత గొప్పవాడు నా కుమారుడు. అదృష్ట దుఃఖ, ఇప్పటిదాకా పాపం దుఃఖం అనేదే ఎరగకుండా హాయిగా అంతఃపురంలో పెరిగాడు. సర్వధర్మాత్మ, ధర్మము తప్పనివాడు, అలా జలసాగా ఉండేవాడు ఏం కాదు పాపం. ఎంత రాజసాలు ఎంత సుఖాలు ఉన్నా కూడా ధర్మాన్ని తప్పకుండా ఉన్నాడు. అంతేనా? సర్వభూత ప్రియం వద, తన ధర్మం తాను పాటించాడంటే కాదు, ప్రజలందరూ కూడా చాలా ఇష్టపడేటట్లుగా అందరితో ప్రియాన్ని మాట్లాడగలిగేటట్లుగా ఉన్నాడు. అందరి మన్నన పొందినవాడు, ధర్మాత్ముడు నా కుమారుడు. మయి జాతో దశరథాతు, నా కడుపులో పుట్టాడు, దశరథుని వల్ల కలిగాడు కదా. కథ ముంచేన వర్తయేతు, ఓ చక్రవర్తికి బిడ్డడై ఉండి, ఒక పట్టపురానికి కుమారుడై ఉండి, ప్రజలందరూ ఇష్టపడేవాడై ఉండి, ధర్మాత్ముడై ఉండి, అదృష్ట దుఃఖ, ఇప్పటిదాకా దుఃఖము తెలియనివాడై ఉన్న రాముడు కథ ముంచేన వర్తయేతు, ఉంచవృత్తితో ఎలా జీవిస్తాడు అడవిలో. ఉంచవృత్తి అంటే చెట్ట నుండి రాలి పడినటువంటి పళ్ళో ఫలాలో తినాలి. ప్రత్యేకంగా వాటిని ప్రయత్నపూర్వకంగా సాధించకూడదు. కింద ఏదైనా కందమూలాలు ఉంటే తీసుకోవాలి తప్ప ప్రయత్నపూర్వకంగా సాధించకుండా ఉండే వృత్తిని ఉంచవృత్తి అంటారు. ఇలాంటి రాముడు కథ ముంచేన వర్తయేతు, ఉంచవృత్తితో ఎలాగ ఉంటాడో కదా. యస్య భృత్యాశ్చ దాసాశ్చ మృష్టాని అన్నాని భుజ్యతే కథం స భోక్ష్యతే అనాథ వనే మూల ఫలాని అయం. రాముని ప్రేమించేవాళ్ళు, రామునికి దాసులై భృత్యులై ఉండేవాళ్ళంతా హాయిగా అంతఃపురాల్లో అన్నీ తింటూ ఉంటే, అంటే రాముని యొక్క దాసులంతా, రాముని యొక్క భటులంతా, రాముని యొక్క పరిచారకులంతా హాయిగా తింటూ ఉంటే రాముడు అనాథలాగా అడవిలో బతకవలసి వస్తుందా అంటూ బాధపడుతుంది. ఏతత్ శ్రద్ధే శ్రుత్వా కస్యవా న భవేద్భయం గుణవాన్ దయితో రాజ్ఞ రాఘవో యద్వివాస్యతే. దశరథుడు రాముణ్ణి పంపించుట యందు ఎవరు శ్రద్ధని పెడతారు అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవ్వరూ ఒప్పుకోరని లెక్క. అంతేనా? కస్యవా న భవేద్భయం, ఇంత ఇష్టపడే కుమారుణ్ణి అడవికి పంపించడానికి సాహసించిన దశరథుని యందు ఇంకా అందరికీ భయమే కలుగుతుంది. ఎవరిని ఎప్పుడు పొమ్మంటాడో తెలియదు. ఎప్పుడు అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అంటారే. ఒక అధికారి కనుక చీటికి మాటికి సస్పెండ్లో డిస్మిస్లో చేస్తూ ఉంటే ఉన్నటువంటి ఆ స్టాఫ్ ఉన్నటువంటి ఆ ఉద్యోగి వర్గానికి ఏ రకమైనటువంటి విశ్వాసం ఉంటుంది, అందరికీ భయం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరిని పొమ్మంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని పైకి ఎక్కిస్తాడో తెలియదే. ఇలా అవ్యవస్థిత చిత్తానాం, ఇలాగా సరిగ్గా మనస్సు లేని, వ్యవస్థ సరిగ్గా లేనటువంటి వాళ్ళ మనస్సుతో ఉండే రాజుల యొక్క ప్రసాదోపి భయంకర, వాడు అనుగ్రహించినా అది భయంగానే. ఒకవేళ దశరథుడు రానన్న నా ఒళ్ళో కూర్చో అన్న కొడుకు, అమ్మ నాన్న నేను ఒళ్ళోకి రానన్న అంటాడు తప్ప రావుడు ఎందుకు భయం కలుగుతుంది.
ఇలా అవ్యవస్థిత చిత్తుడు కదా ఆయన. కాబట్టి నిన్నెవరు విశ్వసించరు రాజుని, అంతేనా? గుణవాన్, ఎందువల్ల? గుణవంతుడు, ఇష్టుడు. అలాంటి రాముణ్ణి అడవికి పంపించుట అనేది దశరథుని యొక్క జీవితంలో పెద్ద తప్పిదంగా కౌసల్య మాట్లాడుతోంది. కాబట్టి నూనంతు బలవాన్ లోకే కృతాంత సర్వమాదిశన్ లోకే రామాభిరామస్వం మనం ఎత్ర గమిష్యసి. నిజంగా నువ్వు చెప్పినట్టు రామ, విధి చాలా బలీయమైనదయ్యా. కృతాంత సర్వమాదిశన్, ఆ పైన ఉండేటువంటి ఆ దైవం ఏదైతే ఉందో అంత ఇలా ఆదేశించింది. ఎంత లోకాభిరాముడమైనా నీకు అడవికి వెళ్ళేటట్టుగా ఎలా శాసించిందో తెలియట్లేదు, శాసించింది. అయంతు మమాత్మభవ తవాదర్శనమానుత విలాప దుఃఖ సమిద ఉదితాశ్రుహుతాహుతి చింతాబాష్పమహాధూమ తవాదర్శన చిత్తజ దర్శయిత్వా భృశం పుత్ర విశ్వాసాయాస సంభవ. నా మనస్సులో పుట్టింది ఒక అగ్ని. అది ఎలాంటిది? తవ అదర్శన మారుత, నీవు కనిపించవు అనే గాలి చేత అగ్ని ఎప్పటికప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. నా మనస్సులో అగ్ని పుట్టింది. అగ్ని పెరగడం అంటే గాలి వల్ల పెరుగుతుంది. ఎంత గాలి వస్తే అంత అగ్నిహోత్రం మండుతూ ఉంటుంది కదా. ఆ గాలిని, అనుకూలమైన గాలిని బట్టి అగ్నిహోత్రం మండినట్లుగా నువ్వు కనిపించవనేటువంటి మాట నాకు ఒక వాయువులా పనిచేస్తుంది, నాలో పుట్టినటువంటి ఆ నిప్పుకి. అయంతు విలాప దుఃఖ సమిద, నా యొక్క విలాపములు దుఃఖము ఇవే సమిధులు ఆ అగ్నిలో. నేను ఎప్పుడు నీ గురించి మాట్లాడుతూ అయ్యో రామా ఎక్కడున్నావు, ఎలా తింటున్నావా లేదా అంటూ నేను మాట్లాడుతూ ఉంటా, ఏడుస్తూ ఉంటా. నా దుఃఖము, నా విలాపము, విలాపం అంటే బాధలో మాట్లాడే మాటల్ని విలాపము అని అంటారు. విలాపం అంటే ఏడ్చుట అని అర్థం కాదు, బాధలో శోకములో ఉండి మాట్లాడే మాటల్ని విలాపం అంటారు. నా విలాపము దుఃఖమే సమిధులుగా అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటుందయ్యా. వృద్ధిత అశ్రుహుతాహుతి, నా కంటి నిండా కారేటువంటి, కంటి నుండి కారేటువంటి ఆ అశ్రుధారలే ఆజ్యధారల్లాగా ఇంకా అగ్నిహోత్రం ఇంకా మండుతూనే ఉంటుంది. చింత బాష్ప మహాధూమ, నీకోసమే ఆలోచించే చింత ఏదైతే ఉంటుందో అది పెద్ద పొగలాగా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అగ్ని ఎవరిని కాలుస్తుంది? నాలో పుట్టింది కదా అగ్ని, నన్నే కాల్చేస్తుంది. నేనే కాలిపోతా. నేనే కలుషయిత్వా భృశం పుత్ర విశ్వాస ఆయాస సంభవ, నాలో పుట్టిన ఈ అగ్నితో నేనే దహించుకుపోతానయ్యా. త్వయా విహీనాం ఇహమాం శోకాగ్ని అతులో మహాన్ ప్రదక్ష్యతి యథాకక్షం చిత్రభాను హిమాత్యయే. నాలో పుట్టిన ఈ శోకాగ్ని నన్ను అతులమైన మహా గొప్పదై నన్ను ఏం లేకుండా చేస్తుందయ్యా. ఎలాగైతే హేమంత ఋతువులో మంచులన్నింటినీ కూడా సూర్యుడు రాగానే కరిగి అవన్నీ కూడా నామరూపాలు లేకుండా అయిపోతాయో, నీ యొక్క దుఃఖం వల్ల, నీ వల్ల కలిగే దుఃఖం వల్ల నా జీవితం అంతా ఇలా అయిపోతుంది. కాబట్టి కథం హి ధేను స్వంవత్సం గచ్చంతం నానుగచ్చతి అహంత్వా అనుగమిష్యామి ఎత్ర పుత్ర గమిష్యసి. కాబట్టి మళ్ళీ నా మాట వినే. అహంత్వం కథం హి ధేను, ఒక దూడ కనుక ముందు వెళ్ళిపోతూ ఉంటే, ఆ దూడ దేశానికి వెళ్ళిపోతూ ఉంటే ఆవు కనుక ఆ దూడ వెంబడే వెళ్ళిపోతుందో, దూడను విడిచి ఆవు ఎలాగైతే ఉండలేకుండా ఉంటుందో, కాబట్టి నేను కూడా నిన్ను విడిచి ఉండలేను, నీ వెనకాలే వస్తా. ఎత్ర పుత్ర గమిష్యసి, ఎక్కడికి నీ వెళతావో అక్కడ నన్ను కూడా తీసుకువెళ్ళవా అని అడిగింది కౌసల్య. తథా నిగదితం మాత్ర, కౌసల్యకి అర్థమైంది రాముడు ఇంకా మాట వినడు, రాముడు పూర్తిగా వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు తెలిసి. నిశ్చయించుకున్న రాముడితో నేను ఇంక వెళ్ళడమే ఉపాయం తప్ప ఇంకో ఉపాయం లేదని అడిగితే రాముడు జాగ్రత్తగా విని తథా నిగదితం, తల్లి చేత మాట్లాడబడినటువంటి ఆ మాటలు విన్నవాడి శృత్వా రామ అబ్రవీద్వాక్యం మాతరం దృశ దుఃఖితాం, చాలా బాధపడుతోంది. అలాంటి తల్లితో అంటున్నాడు, కైకేయ్యా వంచితో రాజా మయి చ అరణ్యమాశ్రితే భవత్యా చ పరిత్యక్తః ననూనం వర్తయిష్యతి. అమ్మా, నీ ఉద్దేశం ప్రకారంగా కైకేయి చేత మోసగించబడ్డాడు కదా. కైకేయి ఏదో మోసం చేసింది, కైకేయి మోసగిస్తేనే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి కైకేయి చేత మోసగించబడ్డ దశరథుడు కైకేయిని దూరమై తను ఒక్కడు ఒంటరిగా మిగిలిపోతాడు, బాధపడుతూ ఉంటాడు. రెండవది మయి చ అరణ్యమాశ్రితే,
నేనుంటే నా దగ్గర ఉండి సేద తీరేవాడు. నేను వెళ్ళిపోతున్నా కదా. ఇష్టురాలైన కైకేయి మోసం చేసి నేనా అడవికి వెళ్ళిపోతున్నా, నీవు కూడా భవత్యాచ పరిత్యక్త, నువ్వు గనక ఆయన దగ్గర లేకుండా వెళ్ళిపోయావనుకో నన్ను నంబర్తయిష్యతి, ఇంకా బతకడం మా నాన్న. కానీ నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి తెలుస్తున్నా? నను నంబర్తయిష్యతి భర్త కిల పరిత్యాగ నిశంస కేవలం స్త్రియా సభవత్యాన కర్తవ్యో మనసాపి విగర్హిత. భర్తను విడిచి భార్య దూరముగా ఉండుట అనేది తప్పమ్మా, పాపం అవుతుంది. అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు అలా అసలు చేయకూడదు. నీకున్నటువంటి స్థితిలో నీకున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి భర్తను విడిచి రావచ్చునా? రాకూడదు. యావజ్జీవతి కాకుత్స్థ, ఎప్పటిదాకా తండ్రి గారు బ్రతికి జీవించి ఉంటారో పితామే జగతీపతి శుశ్రూషా క్రియతాంతావతు సహి ధర్మ సనాతన. భర్త లేనప్పుడు భార్యలు, తల్లులు, కుమారుల వెంట వెళ్ళాలి తప్ప భర్త ఉన్నప్పుడు వెళ్ళడానికి శాస్త్రం అంగీకరించదమ్మా. భర్త దగ్గరే ఉండాలి. కాబట్టి ఏది సనాతనమైన ధర్మం, నువ్వు తండ్రి గారి యొక్క యావజ్జీవం నీవు ఆయన దగ్గర ఒక సేవ చేస్తూ ఆయన్ని ఆనందపరుస్తూ ఉండవలసిందే. ఇది ఏవముక్తాతు రామేణ. రాముడు చాలా నిక్కచ్చిగా చెప్పాడు. ఏమాత్రం మళ్ళీ ఉపన్యాసంలోకి వెళ్ళకుండా సూటిగా చెప్పాడు. ఇలా అనగానే ఏవముక్తాతు రామేణ కౌసల్యా శుభదర్శన తథా ఇత్యువాచ సుప్రీత రామం అక్లిష్టకారి. అక్లిష్టకారిణం అంటారు వ్యాఖ్యాత. అక్లిష్టకారి అంటే అర్థం ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి, ఎదుటివాడు ఎంత మొండి పట్టు పట్టినా వాడిని జాగ్రత్తగా వాడి మనసు నొప్పించకుండా వాడిని ఒప్పించేటట్లుగా ఉండేటువంటి ఒక మాట తీరు కలిగిన వాడు అని చెప్తారు. అక్లిష్టకారి, అక్లిష్టకర్మ అంటారు. అక్లిష్టము అంటే గందరగోళం చేసేయడం. ఒక సమస్య ఏర్పడింది అనుకోండి, ఆ సమస్యని అబ్బో ఈ సమస్య ఏర్పడింది, వాడి వల్ల ఏర్పడింది, వీడి వల్ల ఏర్పడింది, ఎప్పుడో ఇలాగా సమస్యను పెంచుతాం. ఒక ముడిపడినటువంటి దానికి అర్థం కాకపోతే మరొక ముడి వేస్తాం. ఆ ముళ్ళు పెరిగిపోతూ ఉంటుంది. అది చిక్కు ముడిపడి రాకుండా అయిపోతుంది. సాధారణంగా లోకంలో జరుగుతుంది. కానీ రాముడు అట్లా కాదు. దాన్ని క్లిష్టకర్మ అని అంటారు. అంటే సమస్య ఎక్కడ పుట్టిందో అర్థం చేసుకుంటే అక్కడే జాగ్రత్తగా తొలగిస్తే పోతుంది తప్ప ఇక్కడ పుట్టిన ఈ సమస్యకి వీడు కారణం, వాడు కారణం, పైన కారణం, కింద కారణం అనుకుంటూ ఉంటే సమస్య జటిలమవుతుంది. కాబట్టి సమస్య అక్కడ పుట్టింది, అక్కడే తేల్చేయాలన్నట్టుగా అక్లిష్టకర్మ. ఎక్కడ ముడిపడిందో ఆ ముడిని గుర్తించి విడిచేటట్టుగా చేయగలిగిన వాడు, గ్రంథిని జాగ్రత్తగా గుర్తించి లేకుండా చేసేవాడు రాముడు. కాబట్టి అక్లిష్టకర్మ అంటారు. అందువల్ల లక్ష్మణస్వామిలాగా మాట్లాడేవాడు ఉంటాడు. ఇంకా అంతకుమించి ఏం మాట్లాడతారు? లక్ష్మణుణ్ణి చల్లపరిచాడు. ఒక తల్లిని నీవు తప్ప నేను ఉండలేనయ్యా, నేను విడిచి ఉండలేనంటే అలాంటి తల్లిని కూడా చల్లపరిచేటట్టుగా మాట్లాడాడని వాల్మీకి యొక్క ప్రయోగం. రామం అక్లిష్టకారిణం అన్నాడు. అలాంటి అక్లిష్టకర్ముడు రామచంద్ర ప్రభు అని. కాబట్టి అలాంటి రాముడితో శుభదర్శన. ఒక్కసారి ధారలు కట్టి కారే కన్నీరు కాస్త ఆగిపోయింది. రాముడి మాటతో ఒక్కసారి స్థిమితపడింది. ఓహో, నేను భర్త దగ్గరే ఉండి సేవ చేసుకోవాలి. నిజంగానే కదా, కైకేయి మీద దశరథుడు కోపం వచ్చి విడిగా వచ్చేస్తే నేను గనక దగ్గర లేకపోతే, రాముడు లేకపోతే ఆయన ఏమవుతారు? ఆయన దగ్గరే ఉండాలి అని నిర్ణయించుకుని సుప్రీత అంటాడు. చాలా ఆనందపడింది మనస్సులో. ఇంత చెప్తున్నా ఇవన్నీ కాదమ్మా, నేను ఇక్కడే ఉంటాను, లేదా సరి ఉన్నదికి అవతపక్క ఏదో వచ్చిన బిల్డింగ్ వేసుకుని అక్కడే ఉందామమ్మా అన్నవాడు కూడా కాదు రాముడు. అడవికి వెళ్ళాల్సిందే, అయోధ్య విడవాల్సిందే, అడవికి వెళ్ళాల్సిందే అనే మాటలో ఉన్నాడే. ఎంత ధర్మాత్ముడు నా కుమారుడు, ఇలాంటి కుమారుణ్ణి కన్న నేనంత ధన్యురాలను అనుకుంటూ సుప్రీత అంటే ఇంత గొప్ప కుమారుని కన్న ఘనతని గుర్తొచ్చి ఆనందించింది తప్ప రాముడు అడవికి వెళుతూ ఉంటే ఆనందించరా కదా. సుప్రీత ఎందుకన్నాడండి వాల్మీకి అంటే, ఇంత ధర్మం మీద ఉండి నిలబడి ఎంత కష్టమైనా నేను పొందుతాననేటువంటి ఒక నిశ్చయం కలిగినటువంటి కుమారుణ్ణి కన్న కడుపు నాది కదా అని పొంగిపోయింది అని ఏవముక్తస్తు వచనం. ఇలా పలికినటువంటి రాముడు రామో ధర్మభూతాంబర భూయ తావబ్రవీద్వాక్యం మాతరం విషు దుఃఖితాం. మళ్ళీ రాముడు ఇలా అంటున్నాడు, మయా చైవ భవత్యాచ కర్తవ్యం వచనం పితు రాజా భర్త గురుశ్రేష్ఠ సర్వేషామీశ్వర ప్రభు. ఒక 5 విశేషణాలు వేశారు. అమ్మా, నువ్వు నేను కూడా నాన్నగారి మాట వినాలి, తప్పదు.
నాన్నగారి మాట విని తీరవలసినదే. యథా ఎలాగంటే రాజా, మనకి ముందు రాజు, తర్వాత నీకు భర్త, మనందరికంటే పెద్దవాడు, అంతేనా, శ్రేష్ఠుడు, ధర్మశ్రేష్ఠుడు ఆయన. అంతేకాకుండా సర్వేషామీశ్వర, అందరికీ కూడా అన్ని విషయములలో ఒక చుక్కానిలా ఉండి మనందరి యొక్క శ్రేయస్సును కాంక్షించేవాడు కదా. కాబట్టి మనందరినీ పరిపాలించేటువంటి తండ్రి గారి మాట నువ్వు నేను అందరం వినాల్సిందే. కాబట్టి ఇమానితు మహారణ్యే, ఎంతకాలం అమ్మా, 9, 5 అంతే కదా, 9 ఏళ్ళు 5 ఏళ్ళు కలిపితే 14 ఏళ్ళు, 9 ఏళ్ళు 5 ఏళ్లే కదా ఉన్నది, 14 ఏళ్ళే అంటే ఎక్కువ, 14 సంఖ్య చెప్పకుండా 9 ఏళ్ళు 5 ఏళ్ళు కదా. నవవర్షాన్ని పంచచ, 9, 5 కదా, నేను హాయిగా గడిపి వచ్చేస్తానమ్మా. వర్షాన్ని పరమ ప్రీత స్థాస్యామి వచనే తవ అని జాగ్రత్తగా తొందరగా ముగించుకుని మళ్ళీ నీవు ఎలా చెబితే ఎలా వినడానికి నీ దగ్గరికి వచ్చేస్తా కదమ్మా, నువ్వేం పెద్ద బాధపడక్కర్లేదు. ఇలా అనేటప్పటికీ ఏమముక్త ప్రియం పుత్రం బాష్పూర్ణాననా తదా ఉవాచ పరమార్థాతు కౌసల్యా పుత్రవత్సల. మళ్ళీ 9, 5 అని లాజిక్గా చెప్పాడు రాముడు. 9, 5 కదమ్మా అని చెప్పినా కూడా 9, 5 కౌంట్ చేసుకుందాడు. 14 ఏళ్ళు, అమ్మో 14 ఏళ్ళా, మళ్ళీ 14 ఏళ్ళు దూరంగా ఉంటావా అని మళ్ళీ చిన్న ఒక బాధ కలిగి ఇలా అంటోంది. ఆసాం రామ సపత్నీనాం వస్తుం మధ్యే నమే క్షమం నయమామపి కాకుత్స్థ వనం వన్యాం మృగీయత. లేదు రామా, నేను ఉండను రామా, ఉండలేను. సవతులందరూ నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు, వాళ్ళందరి బాధ పడలేను. కైకేయి రాజమాత అయిపోతే ఆవిడ పెట్టే బాధలు నేను భరించలేను, వచ్చేస్తాను రామా, మళ్ళీ ఒప్పుకోరా అంది. మళ్ళీ ఒప్పుకోలేదు. మృగీం యథ, నీ వెనకాల ఉంటాడు, నీతో పాటే ఉంటా, కానీ ఇక్కడ మాత్రం ఉండలేనయ్యా. ఇది తే గమనే బుద్ధి కృత పితురపేక్షయ తాన్ తథా రుదతీం రామో రుదన్ వచనమబ్రి. అలా అయినప్పటికీ ఇప్పటిదాకా నిబ్బరంగా ఉన్నాడు రాముడు, ఇప్పుడు ఏడుపు వచ్చింది బాబు. రాముడి కంటి వెంట నీరు కారుస్తూ రుదన్ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు ఇలాగా. అమ్మా తాం తథా రుదతీం రామో రుదన్ వచనమబ్రవీ. ఇక్కడే రాముడు బాధపడుతున్నాడు, ఇక్కడ దాకా బాధపడ రాముని కంటి వెంట నీటి చుక్కరాల, ఇక్కడ రుదన్ ఇదం వచనమబ్రవీత్. జీవంత్యాహి స్త్రియా భర్త దైవతం ప్రభురేవ చ భవత్యా మమ చైవాద్య రాజా ప్రభవతి ప్రభు నహ్యనాథా వయం రాజ్ఞా లోకనాథేన ధీమత భరతశ్చాపి ధర్మాత్మా సర్వభూత ప్రియం వదః భవతీమనువర్తేత నహి ధర్మరతః సదా యథా మయుతు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివః శ్రమం నావాప్నుయాత్ కించిత్ అప్రమత్తా తథా కురు. తల్లికి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్తున్నాడు. అమ్మా ఇది పద్ధతి కాదమ్మా, తండ్రి బతికి ఉన్నారు, తండ్రి గారు ఉన్నారు, తండ్రి గారు వెంట నువ్వు ఉండాలి, తండ్రి గారు దైవం మనకి, వారు చెప్పిన మాట వినాలి, ఇందులో మరొక మాట ఉండదు, ఆయన్ని విడిచి నువ్వు రావడానికి వీల్లేదు. అంతేనా? ఏదో భయపడుతున్నావు కదా, కానీ భరతుడు చాలా ధర్మాత్ముడమ్మా, చాలా మంచివాడు. సర్వభూత ప్రియం వదః, నన్ను అన్నావే సర్వభూత ప్రియం వదః అని. నేనెలాగో భరతుడు అంటే కూడా అయోధ్య ప్రజలంతా ఇష్టపడతారమ్మా, చాలా మంచివాడు. కాబట్టి భవతీం అనువర్తేత, ఖచ్చితంగా భరతుడు నిన్ను అనుసరిస్తాడు, నీకు ఎలాంటి కష్టమో రానివ్వడు, నేను తల్లిలా చూసుకుంటాడమ్మా, ఏం పర్వాలేదు. సఖి ధర్మరతస్సర, తనకి ధర్మం తెలుసు, భరతుడికి ధర్మం ఏమో తెలుసు, జాగ్రత్తగా ఉంటాడు, ధర్మరతుడై ఉంటాడు ఆయన. కాబట్టి యథామయుతు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివ. నేను గనక అడవికి వెళ్ళడం తప్పదు, అడవికి వెళ్ళిపోతున్నా, నేను గనక అడవికి వెళ్ళిపోతే చాలా దుఃఖంలో నాన్న మునిగిపోతారు. శ్రవం నావాప్నుయాత్ కించితు, నువ్వు చేయవలసిన పని ఏమిటి తెలుసునా, నేను వెళ్ళిన తర్వాత ఎక్కువ దుఃఖంలో మునిగిపోయే దశరథునికి ఏ ప్రమాదము లేకుండా చేయవలసిన బాధ్యత నీది. జాగ్రత్తగా సాంత్వనపరచాలి. అప్రమత్త తథా కురు, నీకు పెద్ద బాధ్యత, తండ్రి గారితోనే ఉండాలి, తండ్రి గారికి ఏ కష్టము కలగకుండా చూసుకోవాలి. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి. దారుణశ్చాప్యయం శోకః యథైనన్న వినాశయేతు రాజ్ఞో వృద్ధస్య సతతం హితం చర సమాహిత. ఈ శోకం అనేది దారుణమైనదమ్మా, ఏడుస్తున్న కొద్దీ ఇంకా 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 దుఃఖం పొంగుకుండా వస్తుంది, దాన్ని ఆపుకోవాలి. దుఃఖాన్ని పూర్తిగా దిగమింగుకో, ఇంకా దుఃఖపడడానికి వీల్లేదు. నువ్వు దుఃఖపడే తండ్రిని సాంత్వనపరిచేటట్టుగా నువ్వు ఉండాలి. వ్రతోపవాస నిరత యానారీ పరమోత్తమ భర్తారణానువర్తేత సాతు పాపగతిర్భవేత్. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని నోములు ఆచరించినా,
ఎన్ని పూజలు చేసినా కూడా భర్తని గనక దూరం చేస్తే, భర్తకి దూరం అయితే గనక అది పాపపు గతి అని అంటారు, అధర్మ మార్గం అంటారు. అది నీకు రాకూడదమ్మా. భర్తు శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమస్కార నివృత్తా దేవ పూజనాత్. నిర్నమస్కార, నీకంటే పెద్దలైన వాళ్ళు ఉంటారు, విద్వదుత్తములు, వేదోత్తములు, కానీ ఇలాగా గురుస్థానీయులు అంతా ఉంటారు. వాళ్ళకి నమస్కారం చేయకపోయినా పర్వాలా. నివృత్త దేవ పూజనాతు, నువ్వు నిత్యము పూజించే దేవుడి పూజ ఆపేసినా పర్వాలా. ఈ రెండు ఆపేసినా అమ్మ భర్త యొక్క శుశ్రూష అంటే భర్తని ఆనందపరచుట, లేకపోతే భర్త యొక్క మాట వినుట, భర్త యొక్క స్థితిలో ఉండి భర్తకు కావలసిన చూపుట, ఇది కనుక నువ్వు మానేస్తే చాలా తప్పవుతుందమ్మా. దేవపూజ కంటే ఇది గొప్పది. పెద్దలకు నమస్కారం చేయడం కంటే స్త్రీలకి ఇది గొప్పది కదమ్మా. కాబట్టి శుశ్రూషామేవ కుర్వీత, భర్త తండ్రి గారికి శుశ్రూషలో నువ్వు ఉండాలి. భర్తు ప్రియహితే రత, భర్త యొక్క ప్రియములో నువ్వు తప్పనిసరిగా ఆసక్తిని కలిగి ఉండాలి. నేను ఏదో చెప్పా కదా, మా వాడు చెప్పాడంటే కర్మగారి చేస్తున్నాను, ఇలా ఉండకూడదు. శుశ్రూషణే రత, చాలా ఇష్టపడి చెయ్యాలి సుమా. ఏష ధర్మ పురాదృష్ట లోకే వేదే శృత స్మృత, వేదములో ఉన్నది, స్మృతులలో ఉన్నది, లోకాచారములో ఉన్నది, పెద్దలంతా ఆచరించారమ్మా. కాబట్టి వేదం చూచినా, స్మృతి ధర్మశాస్త్రాన్ని చూచినా, పెద్దల యొక్క అనుష్ఠానం చూచినా తప్పనిసరిగా ఇదే ధర్మము. కాబట్టి తండ్రి దగ్గర ఉండి తీరాలి. అగ్నికార్యేషు సదా సుమనోభిశ్చ దేవతా పూజ్యాస్తే మత్కృతే దేవి బ్రాహ్మణాశ్చైవ సువ్రతా. అలాగే అన్నీ మానేస్తావేమో, తండ్రిగా శుశ్రూషే గొప్పది, పూజలు మాని అన్నాను కదా మానేస్తావేమమ్మా. మానకమ్మా, నువ్వు చేసే పూజలన్నీ చేయాలి. ఎలా ఉండాలి? అగ్నికార్యేషు, నువ్వు చేసే అగ్నికార్యాల ఎందు కానీ, దేవతలు నీ చేత పూజింపబడే దేవతలందరూ కానీ, మత్కృతే దేవి, మా అబ్బాయి బాగుండాలి, మా ఆయన బాగుండాలని చెయ్యమ్మా. కాబట్టి బ్రాహ్మణాశైవ సువ్రతా, నీ దగ్గర ఉండేటువంటి ఆ విద్వదుత్తములు ఉన్నారే, వాళ్ళంతా నువ్వు ఎలా చెప్పితే అలా జాగ్రత్తగా చేస్తారు కదా, వాళ్ళందరి చేత చక్కగా పూజలు చేయొచ్చు. దేనికోసమని? తండ్రి బాగుండాలి, దశరథునికి ఆరోగ్యం బాగుండాలి, మా రాముని యొక్క వనవాసం దిగ్విజయంగా సాగాలని పూజ చేయొచ్చు. మత్కృతే, నా కోసం చేయొచ్చు. ఏవం కాలం ప్రతీక్షస్వ మమ ఆగమనకాంక్షిణి నియతాహార భర్త శుశ్రూషణే రత. ఇలాగా నా కోసం ఎదురు చూస్తుండమ్మా, నేను అవన్నీ ముగించుకుని వచ్చేస్తాను. ప్రాప్స్యసే పరమం కామం మయి ప్రత్యాగతే సతి ఇది ధర్మభృతాం శ్రేష్ఠ ధారయిష్యతి జీవితం. హాయిగా నేను 14 ఏళ్ళు ముగించుకుని మళ్ళీ నీ ముందుంటా. అప్పటిదాకా తండ్రి గారు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏవముక్తాతు రావేణ బాష్పర్యాకులేక్షణ కౌసల్యా పుత్రశోకార్త రామం వచనమబ్రవీత్. బాధ కలిగింది, నిశ్చయించుకుని రాముడితో ఇలా అంటోంది, గమనే సుకృతాం బుద్ధిం నతే శక్నోమి పుత్రక వినివర్తయుతు. ఇన్ని మార్లు ఇన్ని రకాలుగా చెప్పినా నువ్వు నీ ప్రయత్నం నువ్వు మానడం లేదు కదా, నీ నిశ్చయం నువ్వు మానడం లేదు కదా. కాబట్టి నూనం కాలో దురత్యయ, విధి చాలా గొప్పది, నేను అంగీకరిస్తున్నా. గచ్చ పుత్ర, హాయిగా వెళ్ళినైనా. త్వమేకాగ్రహ, జాగ్రత్తగా వెళ్ళే, అడవి కదా వెళ్ళేది, అడవిలో చాలా ఇబ్బందులు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. త్వమేకాగ్రో భవ, జాగ్రత్తగా శ్రద్ధగా వెళ్ళు. భద్రంతేస్తూ, నీకు మంగళమవుగాక. పునస్త్వయి నివృత్తేతు భవిష్యామి గత క్లమా, మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేంత వరకు నాకు ఈ శ్రమ ఇట్లాగే ఉంటుంది, నాకు ఈ బాధ ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే తిరిగి వస్తావో అప్పుడు నేను ఆనందపడతారామా. 14 ఏళ్ల తర్వాత నిన్ను మళ్ళీ చూస్తాను నేను. ఆ రకంగా నేను ప్రత్యాగతే మహాభాగే కృతార్థే చరితం వ్రతే పితు ఆనున్యతాం ప్రాప్తే త్వయి లప్స్యే పరం సుఖం. నేను సుఖాన్ని పొందుతా ఎప్పుడో తెలుసునా, ఈ 14 ఏళ్ళు వనవాసాన్ని ముగించుకుని నువ్వు కృతార్థుడవై చరిత వ్రతుడవై తండ్రి యొక్క మాట నిలబెట్టినవాడివై తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నవాడివై మళ్ళీ వచ్చేటప్పటికీ అప్పుడు వస్తే నీతో సుఖాన్ని హాయిగా నీతో పాటు సుఖంగా అన్ని సుఖాలు అనుభవిస్తాను తప్ప అప్పటిదాకా నేను ఇలాగే ఉంటాను. కృతాంతస్య గతి పుత్ర దుర్విభావ్యా సదా భువి యస్వాం సంచోదయతి మే వచ ఆచ్ఛిద్య రాఘవ. కృతాంతుడు, విధి ఎంత గొప్పదో కదా, ఎన్ని రకాలు చెప్పినా నా మాటలన్నీ కూడా ఛేదించి తానేదైతే సంకల్పించాడో అదే జరిగేటట్టుగా చేస్తున్నాడు. కాబట్టి నీ వనవాసం తప్పనిసరి అవుతోంది. గచ్చ ఇదానీ మహాబాహో,
వెళ్ళు రామా, ఇప్పుడే వెళ్ళు. క్షేమేణ పునరాగత, మళ్ళీ నువ్వు క్షేమంగా తిరిగి రావాలి. నందయిష్యసి మాం పుత్ర సామ్నా వాక్యేన చారుణ, మళ్ళీ నీ తీయటి మాటలతో నేను మళ్ళీ సాంత్వన పరిచేటట్టుగా నువ్వు మళ్ళీ తిరిగి రావాలి రామా. నందై అపీదానీం సకాల స్యాత్ వనాత్ ప్రత్యాగతం పునః యత్వాం పుత్రక పశ్యేయం జటావల్కలధారిణం. మళ్ళీ రాగానే చూస్తారు, జటావల్కలతో ఉండేటువంటి ఈ రూపాన్ని చూసి నేను ఆనందిస్తానప్పుడు. తథాహిరామం వనవాస నిశ్చితం, ఆ రకంగా వనవాసం మీద నిశ్చయ బుద్ధి కలిగినటువంటి రాముడు సమీక్ష దేవీ పరమేణ చేతస, ఇంకా మనస్సులో ఒక శుభాన్ని పెట్టుకుని ఇంకా ఆశీర్వదించే తల్లిని చూస్తూ ఉవాచ రామం శుభలక్షణం వచ బభూవచ స్వస్తిగనాభికాంక్షిని. రాముడిని చూచింది, ఇంకా స్వస్తిగనాలు పలకాలి. రాముడికి క్షేమం కలుగుగాక అని 4 మాటలు మాట్లాడి పంపించాలి. రాముడు కోరింది అదే కదా, ముందు నాకు మంచి మాటలు చెప్పి పంపించమ్మా అన్నాడు కదా అని 25వ సర్గ అంతా కూడా రాముడు బాగుండాలి, రాముడికి ఈ దేవతలు, ఈ ఈ ఈ ఈ పరిస్థితులు, ఈ లోకములు, ఈ నదులు ఇవన్నీ క్షేమాన్ని కలిగించాలంటూ మంగళాశాసనం చేస్తుంది. తల్లి యొక్క దీవెన ఈ సర్గంతా 25వ సర్గంతా ఉత్సాహపనీయ తమాయాసం ఉపస్పృశ్య జలం శుతి. అప్పుడు దాకా అశుచిగా ఏర్పడి, ఎప్పుడైతే మనం ఏడుస్తామో ఆ ఏడుపుని అశుచి అంటారు. ఏడిచిన తర్వాత మళ్ళీ శుభకార్యాలను పాల్గొవాలంటే పాల్గొనడానికి వీల్లేదు, స్నానం చేయాలి లేదా ఆచమనం అన్నా చేయాలి. ఇది నియమం. ఈ నియమాలు తెలిసిన అప్పటిదాకా ఏడిచింది కదా, గబగబా కళ్ళు తుడుచుకుంది, వెళ్ళింది, జాగ్రత్తగా మళ్ళీ ఆచమనం చేసింది. అంటే వైదిక నిత్యవ్రత పరాయణ అంటాడు 2-3 చోట్ల వాల్మీకి. అంటే నిత్యము కూడా వైదిక క్రియలను ఆచరించడం వలన ఎప్పుడు ఏది చేయాలో తెలిసినటువంటి ఒక అభిజ్ఞ ఈవిడ. కాబట్టి ఇప్పటిదాకా అశుచిని అయిపోయాను కాబట్టి మళ్ళీ కూర్చుని జాగ్రత్తగా ఆచమనం చేసింది ఆవిడ. చేసి ఉపస్పృశ్య జలం శుచి, మళ్ళీ శుచీభూతురాలై ఇప్పుడు చకార మాతా రామస్య మంగళాని మనస్సు. ఇప్పుడు తను మంగళాశాసనం చేయడానికి సిద్ధపడి, అంటే మంగళాశాసనం చేయడానికి తను శుచిగా ఉండి జాగ్రత్తగా రాముడికి చెప్తోంది. నశక్యసే వారయుతుం గచ్చ ఇదానీం రఘూత్తమ శీఘ్రంచ వినివర్తస్వ వర్తస్వ చ సతాంక్రమే. వెళ్ళు నాయనా, వారించడానికి వీలు కాని సమస్య, వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ తిరిగిరా. సతాంక్రమే వర్తస్వ, అంటే పెద్దలు ఆచరించిన ఈ మార్గంలో సత్పురుషులంతా ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించని చెప్పారు కదా. అంటే రాముడు అలా ఉండడానికి కాదు, అలా జాగ్రత్తగా ధర్మపథంలోనే ఉండు రామా అని చెప్పి యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్వామభిరక్షతు. రాముడు రక్షించవలసిందేది ధర్మం. ముందు యం పాలయసి ధర్మం త్వం, ఏదైతే ధర్మము దాన్ని ఆచరించి తీరుతా అంటామో రామా, అలాంటి ధర్మం నువ్వు ఎలా పరిపాలిస్తున్నావు, ఎలా ఆచరిస్తున్నావు. ధృత్యాచ, చాలా ధైర్యంగా. నియమేనచ, నియమం అంటే ధర్మాన్ని పాలించాలి కాబట్టి పాలించడం నియమంతో కాదు. ధృత్యాచ, మానసికంగా ఇష్టపడి ఇది ధర్మం, ఇది ఆచరించి తీరుతా, ఇదే నాకు ఇష్టం, నాకు కష్టం కలిగించినా సుఖాన్ని కలిగించినా ఇది నేను పాటించవలసినటువంటి విధి విధానం ఉన్నది కాబట్టి దీన్ని పాటిస్తా అనే ధృతితో నియమంతో ధర్మాన్ని పాటిస్తావు. ఇలా పాటించేవాళ్ళు లోకంలో ఉండరయ్యా. నియమంతో పాటించేవాడు కొంతమంది ఉంటారు, ధృతితో పాటించేవాడు కొంతమంది ఉంటారు. ధృతితో నియమం తప్పచ్చు, నియమంలో ఉండి కూడా సంధ్యావందనం చేస్తాడు, మనసు ఇక్కడ ఉండదు, ఎక్కడెక్కడో ఉంటుంది. ఏదో అగ్నికార్యం చేస్తాడు, మనసు ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది. ఆరాధన చేస్తాడు, దేవుడి మీద లగ్నం కాదు, ఏవేవో గుర్తొస్తుంటాయి. ఇది నియమాన్ని పాటిస్తున్నప్పటికి కూడా ధృతి లేకపోవడం. ధృతి ఉంటుంది ఒక్కోసారి, సంధ్యావందనం చేసుకోవాలి కానీ నీళ్లు పట్టుకోవడం, కూర్చోవడం, ఆసనం చేసుకోవడం ఇవన్నీ చికాగ్గా ఉంది, హాయిగా సంధ్యావందనం చేసుకుంటారు అంటూ మనసులో చేసుకునేవాడు ఒక ఉంటాడు. అది ధృతి సాగుతుంది. ధృతి ఉండి నియమం లేకపోయినా అదొక రకం ఫలాన్ని ఇస్తుంది. నియమమే ఉండి ధృతి లేకపోయినా అదో సగం ఫలాన్ని ఇస్తుంది. నువ్వు అలా కాదయ్యా. ధృత్యాచ నియమేనచ, ధృతి నియమము రెండు ఏకకాలంలో ఉండేటట్టుగా యుగపత్తుగా నువ్వు ఆచరిస్తావు కాబట్టి అలాంటి ధర్మం నిన్నంటే ఇష్టపడుతుంది, నువ్వంటే ఇష్టపడుతుంది కాబట్టి సవై రాఘవ శార్దూల. కాబట్టి రామచంద్ర, నిన్ను ధర్మహాత్వాం అభిరక్షతు, నీవు పాటించే ధర్మం ఏదైతే ఉన్నదో అదే నిన్ను రక్షించుగాక అని దీవించి ఏభ్య ప్రణవసే పుత్ర చైత్యేషు ఆయతనేషు చ తేజత్వాం అభిరక్షంతు వనే సహ మహర్షిభి. చైత్యములంటే చత్వరములంటారు. 4 రోడ్ల కూడలిలో కూడా
పెద్దల యొక్క విగ్రహాలని, దేవతామూర్తుల విగ్రహాలని, గుర్తులని పెడతారు. వాటికి నమస్కారం చేయాలి. 4 రోడ్ల కూడలి వస్తే అక్కడ ఏ దేవుడు లేకపోయినా కూడా అదొక ధర్మస్థలంగా భావించాలని శాస్త్రం. అందుకనే 4 రోడ్ల కూడలికి వచ్చేటప్పటికీ ఆ కూడలి కూడా ఒక చైత్యము అంటారు. చైత్యం అంటే దేవాలయముతో సమానమైనది. అక్కడ ఆ 4 రోడ్ల కూడలి కూడా ఒక గౌరవభావంతో చూస్తారు. కాబట్టి చైత్యేషు ఆయతనేషు చ, అక్కడ దేవతల్ని ప్రార్థన చెయ్యాలి. ఎందుకు ప్రార్థన చెయ్యాలి? 2 రకాలు. మనం జాగ్రత్త దాటాలి కదా. ఒక సెంటర్ దాటాలంటే ఈ పక్క నుంచి ఓ వెహికల్, ఈ పక్క నుంచి ఓ వాహనం, ఆ పక్క నుంచి ఎవడో వస్తాడు, ఈ వెనకాల నుంచి కూడా ఎవడో వస్తాడు. ఏ కష్టము లేకుండా నేను 4 రోడ్ల కూడలిని దాటడానికి మనం ఏం చేయాలి? దైవ ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా హాయిగా దేవుడు దేవుళ్ళ నేను జాగ్రత్తగా దాటాలి అనుకుంటామే. ఆ రకంగా దేవుణ్ణి స్మరించేవాడు కొంతమంది ఉంటారు కదా. ఏభ్య ప్రణమసే పుత్ర చైత్యేషు ఆయతనేషు చ. అలాంటి 4 రోడ్ల కూడళ్ళ యందు దేవుణ్ణి ప్రార్థించాలి. ఆ పక్క దేవాలయాలు కనిపిస్తాయి. ఆయతనేషు చ, ఆయతనాల్లో ఉండే దేవుళ్ళు ఉంటారు. తే చ త్వాం అభిరక్షంతు వనే సహ మహర్షిభి. వాళ్ళు కూడా నువ్వు నమస్కరించకపోయినా పక్కన పెట్టే, వాళ్ళు కూడా నిన్ను దీవించి పంపించుగా. కానీ ఈవిడంటూ అంటే చైత్యములయుండి ఉండే దేవతలైనా, ఆయతనములలో ఉండే దేవతలైనా కూడా నీకు క్షేమాన్ని కలిగించాలి. అంతేనా? అక్కడ ఉండే మహర్షులు కూడా యాని దత్తాని తే అస్త్రాణి విశ్వామిత్రేణ ధీమత తాని త్వామభిరక్షంతు గుణై సముదితం సదా. విశ్వామిత్రుడు నీకు అస్త్రశస్త్రాడిచ్చాడు, అవన్నీ నువ్వు రక్షించుగాక. పితృ శుశ్రూషయ, తండ్రి యొక్క సేవ చేసావు, తల్లి యొక్క సేవ చేసావు, సత్యం యొక్క సేవ చేసావు. చిరంజీవ అభిరక్షిత. ఇలా ఉండేవాడిని చిరంజీవ, నువ్వు హాయిగా ఉండాలి రామా. సమిధలు, దర్భలు, పవిత్రాలు, వేదులు అంటే యజ్ఞములో ఉండేటువంటి ప్రధాన వేదికలు అంటారు. ఆ వేదికలు, ఆయతనానిచ దేవాలయములు, స్థండిలములు, అప్పటికప్పుడు చేసేటువంటి హోమాలకు ఏర్పడ్డ స్థండిలములు, చిత్రానిచ వివిధాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా శైలములు, వృక్షములు, క్షుపాహ హరదాహ. క్షుపాహ అంటే చిన్న చిన్న మొక్కలు, హరదాహ చిన్న చిన్న గుంటలు. ఇవన్నీ నిక్షేపం కలిగించాయి. అంటే నదులు, చిన్న చిన్న మడుగులు, చెట్లు, సమిధలు, ఇవన్నీ కూడా నీకు క్షేమాన్ని కలిగించాలయ్యా. పతంగా, పక్షులు, పన్నగాహ, పాములు, సింహములు, ఇవన్నీ కూడా నీకు క్షేమాన్ని కలిగించాలి. స్వస్తి సాధ్యాశ్చ విశ్వేచ మరుతశ్చ మహర్షి. ఈ స్వర్గంతా అంతే. ఈ దేవతను రక్షించాలి. సాధ్య అనే దేవతలు ఉంటారు. సిద్ధులు, సాధ్యులు అని దేవతల జాతిలో ఉండేటువంటి వాడు. ఆదిత్య, విశ్వ, వసవస్తుషిత, భాస్వరానిలాహ, మహారాజిక, సాధ్యాశ్చ, రుద్రాశ్చ, గణదేవత హరి. వీళ్ళంతా దేవతల్లో విభాగాలు ఉంటాయి. దేవతలంతా ఒక్కలాంటి వారు కాదు, వాళ్ళలో మళ్ళీ తెగలు ఉంటాయి. అవన్నీ విద్యాధర, అప్సర, యక్ష, రక్షో, గంధర్వ, కిన్నరాహ, పిశాచ, గుహ్యక, సిద్ధ, భూత, అమీ దేవయోనయ. దేవజాతుల్లో ఇంతమంది దేవజాతులు ఉంటాయి. అవన్నీ నువ్వు రక్షించుగాక, వారందరూ నేను రక్షించుగాక. మరుతశ్చ మహర్షయ స్వస్తి ధాత విధాత చ స్వస్తి పూషా భగ అర్యమ. 12 రకాల ఆదిత్యులు ఉంటారు. సూర్యభగవానుడు 12 రూపాలతో ఉంటాడు కదా. 12 రూపాలతో ఉండే సూర్యుడు నేను రక్షించుగాక. లోకపాలకులు, దిక్పాలకులు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణదేవుడు, వాయువు, సోముడు, పరమశివుడు, వీళ్ళంతా నేను రక్షించుగాక. దివానిచ కర్తవశ్చ పక్షాశ్చ మాసాహ సంవత్సరాహ క్షపాహ. ఇవన్నీ కూడా రక్షించుగాక. ఋతువులు, పక్షములు, తిథులు, వారములు, నక్షత్రములు, యోగములు, కరణములు, ఇవన్నీ నీకు అనుకూలముగాక అని అర్థం. దినానిచ ముహూర్తాలు, అంతేనా? స్వస్తి కుర్వంతు తే స్మృతి ధృతి ధర్మశ్చ పాంతు త్వాం పుత్ర సర్వదా. నీ ధైర్యం నిన్ను రక్షించుగాక, నీ నియమం రక్షించుగాక, నీ ధర్మం కాపాడుగాక. స్కందశ్చ భగవాన్ దేవ. కుమారస్వామి రక్షించుగాక, సోముడు రక్షించుగాక, బృహస్పతి రక్షించుగాక, సప్త ఋషులు, నారదుడు, వీళ్ళంతా రక్షించాలయ్యా. అంతేకాదు సిద్ధులు, దిశులు, దిక్కులు, ఇవన్నీ కూడా నా చేత స్తోత్రము చేయబడినవై నేను రక్షించాలి. పర్వతములు, సముద్రములు, వరుణదేవుడు, అంతరిక్షము, ద్యులోకము, ఈ భూమి, నదులు అన్నీ కూడా రక్షించుగాక. అహోరాత్రములు, నక్షత్రములు, గ్రహములు, దేవతలు, అహోరాత్రములు, ఉభయ సంధ్యలు నేను రక్షించుగాక. మహాబలి విచరత మునివేశస్య ధీమత తవ ఆదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదా సదా.
నువ్వు మునివేషంతో వెళ్ళే నీకు దేవతలంతా అనుకూలించుగాక, ప్రతికూలించి ఉండవలసిన రాక్షసులు కూడా నీకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. రాక్షసానాం పిశాచానాం రౌద్రాణం క్రూరకర్మణం కర్వ్యాదానాంచ సర్వేషాం మా భూత్ పుత్రకతే భయం. వీళ్ళెవ్వరి చేత నీకు ఏ భయము లేకుండా ఉండాలి. ప్లవగాహ అంటే ఎగిరేటువంటి జాతులు కలిగినవి, వృశ్చికాహ తేళ్ళు, దంశాహ కుట్టేవి, మశకాహ దోమలు లాంటివి, సరీసృపాలు రకరకాల జంతువులు ఉంటాయి, పాకి వెళ్ళే జంతువులు ఉంటాయి, అవి పాములే కాకుండా రకరకాల పాములు ఉంటాయి. ఇవన్నీ నీకు ఎలాంటి కష్టము కలిగించకుండా ఉండాలి. మహాద్వీపాశ్చ పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి, అడవి ఏనుగులు అంటారు, అడవి సింహాలు ఉంటాయి, వ్యాఘ్రములు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, కూరలతో ఉండే రకరకాల ఏదో ఖడ్గమృగాలు లాంటివి ఉంటాయి, దంష్ట్రీణ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మహిషాహ శృంగిణ ఇవేవి నీకు ద్రోహం చేయకుండా ఉండుగాక. నృమాంస భోజనాహ రౌద్రాహ మనుషులు పీక్కు తినే దుర్మార్గులైనటువంటి రాక్షస జాతి ఉంటుంది, అదంతా నీకేం కలగకుండా ఉండుగాక. ఆగమాస్తే శివా సంతు సిద్ధ్యంతు చ పరాక్రమా సర్వసంపత్తయే రామ స్వస్తిమాన్ గచ్చ పుత్రక. అన్నీ నీకు మంగళాన్ని కలిగించాలి, నీ మార్గములన్నీ సుగమములు కావాలి. జాగ్రత్తగా వెళ్ళిరా నాయన. స్వస్తితే అంతరిక్షేభ్య స్వస్తి, ఆకాశం నుండి కలిగే అన్ని ఉపద్రవములకు నీకు స్వస్తి కలగాలి. పార్థివేభ్య పునః పునః అంటే భూమి మీద ఉండేటువంటి భూమి సంబంధములైనటువంటి ఉపద్రవాలు నిన్నేమీ అంటకుండా ఉండాలి. సర్వేభ్యశ్చ దేవేభ్య సకల దేవతలు నీకు ఆనందాన్ని కలిగించాలి. పరిపంథిన నీకు శత్రువులు ఎవరు ఉండకూడదు. గురు సోమస్య సూర్యశ్చ ధనద యమ పాంతుత్వామర్చితారామ దండకారణ్యమాశ్రితం దిక్పాలకులు ఎవరు కూడా నీకు ఇబ్బంది కలిగించకూడదు. అగ్ని వాయువు ధూమము మంత్రములు ఋషి ముఖాచ్యుత వేదమంత్రములు పఠిస్తూ ఉంటారు మహర్షులంతా, ఆ వేదమంత్రములను రక్షించాలి నిన్ను కూడా. ఉపస్పర్శన కాలేతు నువ్వేదైనా తినాలనుకుంటావు కదా, ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలనుకున్నా మంచినీళ్ళు తాగాలన్నా వైదిక మంత్రములన్నీ నీ వెంట ఉండి నేను రక్షించుగాక. సర్వలోక ప్రభువు బ్రహ్మ భూతభర్త తదర్శయ సర్వలోక ప్రభువైన బ్రహ్మదేవుడు భూతభర్త భూమిని భరించేటువంటి విరాట్ పురుషుడు అంటారు, ఆయన్ని పరమేష్ఠి అని పిలుస్తారు. అలాంటి భగవంతులంతా రక్షించుగాక. ఏచ శేషాహ సురాహ తక్కిన దేవతలందరూ నీకు అన్ని రకాల క్షేమాన్ని కలిగించుగాక. ఇతి మాల్యై సురగణాన్ గంధైశ్చాపి యశస్విని స్తుతిభిశ్చ అనురూపాభి ఆనర్చ ఆయతలోచన. ఆ విధంగా అన్ని కోరుకుంటూ అక్కడ ఉండే దేవుడి మీద పూజించే మూర్తి ఉన్నదిగా తిరువారాధన మూర్తి పుష్పాలు వేసింది, దండం పెట్టింది. జ్వరణం సముపాదాయ బ్రాహ్మణే నమః. ఇవన్నీ కోరుకుంటూ హోమం చేసింది. రాముడిని అక్కడ కూర్చోబెట్టి గబగబా హోమం చేయించింది, అనంత పూజ చేసింది. చేసిన తర్వాత ఆమయామ విధినా రామమంగళ కారణాత్ రాముడికి మంగళం సమకూరాలి. ఘృతం శ్వేతాని మాల్యాని సవిధ శ్వేత సరషపాన్ ఉపసంపాదయామాస కౌసల్యా పరమంగన. అక్కడ ఉండే నేతిని తెల్ల మాలికలు సవిధలు అని సిద్ధంగా ఉన్నాయి. పట్టాభిషేకాని కోసం అనుకున్నది కదా, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. వారితో హోమం అంతా పూర్తి చేసింది. ఉపాధ్యాయ అక్కడ కౌసల్య అంతఃపురంలో ఎప్పుడో పురోహితుడు ఉంటారు, ఉపాధ్యాయుడు అంటారు. ఆయన విధినాహుత్వా శాంతిం అనామయం జాగ్రత్తగా చేశాడు. ఇదంతా ఆయన వింటున్నాడు. హుతహవ్య అవశేషేణ బాహ్యం బలిమ కల్పయతు. యజ్ఞంలో ఈ విధంగా అయితే హోమం పూర్తయిన తర్వాత భూతబలి వేస్తారో ఆ భూతబలి అంతా కూడా పూర్తి చేశాడు. మధు దధి అక్షత ఘృతై స్వస్తివాచ్య ద్వయాంసత వాచయామాస రామస్య వనే స్వస్య యనక్రియా. మీరిద్దరి మాటలు విన్నారు కదా. ఆయన ఉపాధ్యాయుడు అడవికి వెళ్ళక తప్పట్లేదు రాముడికి. అడవిలో ఎలాంటి కష్టము కలగకుండా ఉండాలి అని మనసా సంకల్పించి పాపం ఆయన జాగ్రత్తగా హోమాదులన్నీ పూర్తి చేసి రాముడికి కూడా ఆశీర్వాదాలు పలికాడు. తతస్తస్మై ద్విజేంద్రాయ అలా ఎంతో శ్రద్ధగా చేసినటువంటి ఆ పురోహితుడికి రామమాత యశస్విని దక్షిణాం ప్రదదౌ కామ్యాం రాఘవంచ ఇదమబ్రవీత్. ఏదైనా కార్యక్రమం పూర్తి కాగానే చేయించిన వ్యక్తికి తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే పూర్తవుతుంది. నువ్వు ఉండబోయా ఒక గంట తర్వాత ఇస్తాను అక్కడే కూర్చో అనడానికి వీల్లేదు, కార్యం పాడవుతుంది అని అంటారు. తల్లి తెలిసిన ఆవిడ కాబట్టి వెంటనే ఇదంతా అయిన తర్వాత ముందు ఆ ఉపాధ్యాయుడికి తాంబూలాన్ని ఇచ్చి దండం పెట్టి రాముడితో మాట్లాడుతుంది. అంటే అక్కడికి పని పూర్తి చేసిందని లెక్క. అంటే ఆవిడకి ఎంత నీతి ఎంత నియమం తెలుసో మనకు అర్థమవుతుంది. ఆ రకంగా తాంబూలం ఇచ్చింది, ఇచ్చి రాముడితో మాట్లాడుతోంది. ఇలాగా
యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవతు తత్తే భవతు మంగళం. నీకు మంగళమవుగాక రామ. సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవతు తత్తే భవతు మంగళం. దేవతలంతా ఏది గొప్పగా కోరుకున్నారో ఆ గొప్పగా కోరుకున్న వృత్రాసుర వధని పూర్తి చేసిన సహస్రాక్షుడు దేవేంద్రుని పట్ల దేవతలంతా ఎంత సుముఖులై దేవేంద్రుడు బాగుండాలని సంకల్పించారో అలాంటి మంగళం నీకు అవుగాక. అంతేనా? యన్మంగళం సుపర్ణస్య వినతా అకల్పయత్ పుర అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతాన్ని ఆహరించి తీసుకుని వచ్చి తల్లికి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ గర్భవంతుని యొక్క ప్రయత్నాన్ని ఆ తల్లి ఎలా మంగళాశాసనం చేసిందో అలా నీకు ఆ మంగళం నీకు అవుగాక, అంటే నీకు విజయం కలుగుగాక. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్రత వజ్రధరస్యయతు అదితిర్మంగళం ప్రాదాతు. దేవతలందరి అమృతాన్ని సంపాదించే ప్రయత్నంలో విజయాన్ని పొంది రాక్షసులని అణచినటువంటి దేవేంద్రుడికి అదితి ఏ రకమైనటువంటి మంగళాన్ని సమకూర్చిందో ఆ మంగళం నీకు అవుగాక. అంతేకాకుండా త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణో అమిత తేజస యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. ఈ మూడు లోకములను కొలిచేటప్పుడు పరమాత్మ త్రివిక్రముడై లోకాన్ని కొలిచేటప్పుడు ఆ కొలిచే సమయంలో సకల దేవతలంతా ఏ పాదములకు మంగళాశాసనం చేశారో ఆ మంగళము నీకు కలుగుగాక. అర్థవ ఋతువులు, సముద్రములు, ద్వీపములు, వేదములు, లోకములు, దిక్కులు ఇవన్నీ నీకు మంగళాన్ని సమకూర్చాలి అంటూ రామం ఆయతలోచన. ఇంత చెప్తూ ఉంటే ఆవిడ ఆయతలోచన అంటే చాలా ఆనందపడుతుంది. ఇంత దీవెన చేశా కాబట్టి రాముడికి ఇంకేం కాదు అనుకుంటుంది పిచ్చితది కదా. సాధారణంగా అలాగే కదా, నేను దీవించాను రాముడికి ఏం కాదు, ఇంత హోమం చేయించా రాముడికి కష్టం కలగదని ఆనందంతో ఆయతలోచన అన్నాడు వాల్మీకి అని అంటారు. కళ్ళు ఇంతంత చేసుకుని చాలా ఆనందంగా దీవించింది రాముణ్ణి. అలా అని తర్వాత ఓషధీంచాపి సిద్ధార్థాం విశల్యకరణీం శుభాం చకారరక్షాం కౌసల్య మంత్రై అభిజజాపచ. ఒక సిద్ధార్థములంటే ఒక నువ్వులు అని అంటారు, ఒక విశల్యకరణి అని అంటారు. ఒక తాయెత్తు కడతా ఉంటావే అలాంటి మూలికలు కడతారు. మూలిక మణిబంధనం అని అంటారు. ఆ రోజుల్లో మణిబంధనములని మూలికలు కట్టేవారు, చేతులకి అది కట్టేవారు. అది ఉంటే కనుక ఎలాంటి కష్టం కలగకుండా ఉంటుంది అని ఆవిడకి ఉండేటువంటి అభిప్రాయాన్ని బట్టి ఆవిడ చక్కగా విశల్యకరణి చకార రక్షాం రక్ష కట్టింది. అంటే మంత్రై అభిజాప. ఆవిడ ఎన్ని మంత్రాలు వచ్చో కానీ ఆవిడే మంత్రాలు చదివి జాగ్రత్తగా రక్ష బాగుండాలి ఆయన అని రాముడికి రక్ష కట్టింది. రాముడికి రక్ష కట్టింది ఆవిడ. రామరక్ష అంటే అది. కౌసల్య కట్టిన రాముడికి రక్ష రామరక్ష, రాముడే మనకు రక్ష రామరక్ష. రాముడికి కట్టిందే ఒక రక్షని. ఉవాచ అతి ప్రహృష్టేన సా దుఃఖవశవర్తిని వాంగ్మాత్రేణ భావేన వాచా సంసజ్జమానయా. అప్పటిదాకా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంతో ఆవిడకి ఇష్టం. వైదిక క్రియ అంటే చాలా ఇష్టపడుతుంది. ఎన్ని కష్టాలున్నా మళ్ళీ వైదికంలో దిగిపోతే అదే ఆనందం ఆవిడకి. ఆ పూజ చేస్తుంటే ఆనందంగా ఉంటుంది. పూజ అయిపోయింది కదా, మళ్ళీ రాముడితో ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది. లోపల అప్పటిదాకా మనసులో ఆనందపడినటువంటి ఆవిడ ఒక్కసారిగా మళ్ళీ దుఃఖం పొంగుకొస్తుంది. రాముడితో మాట్లాడాలి. ఏం మాట్లాడుతోంది? వాంగ్మాత్రేణ నభావేన వాచా సంసజ్జమానయ. మాట్లాడాలంటే గొంతు పెగలటం లోపల ఆగిపోయింది. దగ్గుత్తిక అంటారే ఆగిపోయింది, మాట రావట్ల, తొట్టుపాటు పడుతోంది. సంసజ్జమానయ ఇంకా మాట్లాడాలని ప్రయత్నం చేసినా లోపల ఉండే దుఃఖం మళ్ళీ మాట్లాడితే ఏడుపు చూస్తుందేమో తెలియదు. ఇప్పటిదాకా మంగళం పెట్టి మళ్ళీ ఏడిస్తే ఎట్లా? ఏడవకూడదు. రాముని ఆనందంగా పంపించాలి కదా. మళ్ళీ ఆ ఏడుపు రాకుండా ఉండడం కోసం తొట్టుపాటు పడుతూ దిగమింగుకుని ఆనమ్య మూర్ధ్ని చాఘ్రాయ పరిష్వజ్య యశస్విని. రాముడు పొడుగ్గా ఉంటాడు. రాముడు కౌశల్య కంటే ఎత్తేమో. వంగరా బాబు అంది, వెలగా సైగ చేసింది. రాముడు వంగాడు, శిరస్సు మీద ఆఘ్రానించి ముద్దు పెట్టుకుంది. చాలా ఆడ కోరిక తీరలా గాఢంగా కౌగిలించుకుంది. పరిష్వజ్య యశస్విని అవదత్ పుత్ర సిద్ధార్థ గచ్చ రామ యథా సుఖం అనగలిగి ఇంకా లేకపోయింది. జాగ్రత్తగా సుఖంగా వెళ్ళిరా నాయనా అంది. బాధపడింది పాపం. అరోగం సర్వసిద్ధార్థం అయోధ్యాం పునరాగతం పశ్యామి త్వాం సుఖం వత్స సుస్థితం రాజవర్త్మని. జాగ్రత్తగా మళ్ళీ తిరిగి రావాలి, నిన్ను నేను చూడాలి,
రాజా మార్గములన్నీ కూడా నీ యొక్క స్వాగతోత్సవంలో నిండిపోవాలయ్యా అన్నట్లుగా ప్రణష్ట దుఃఖ సంకల్ప హర్ష విద్యోతితానన ద్రక్ష్యామి త్వాం వనాత్ ప్రాప్తం పూర్ణచంద్ర విబోధితం. ప్రణష్ట దుఃఖ సంకల్ప, ఇప్పటిదాకా దుఃఖము కలుగుతుంది అనే సంకల్పం నశించిపోయింది ఆవిడ. ఇంకా దుఃఖము కలుగుతుందనే అభిప్రాయాన్ని పక్కన పెట్టి హర్ష విద్యోతిత ఆనన అంటే లోపల ఆనందమే ఉప్పొంగుతూ ఉంటే ఆనందంతో నిండినటువంటి ముఖము కలిగినదై ఆవిడ, నేను మళ్ళీ చూస్తాను రామా, పూర్ణచంద్ర విబోధితం, పున్నమి నాటి చంద్రుల్లా ఉండే నీ యొక్క ముఖాన్ని నేను 14 ఏళ్ల తర్వాత చూస్తాను. భద్రాసనగతం రామ వనవాసాదిహాగతం ద్రక్ష్యామి చ పునస్త్వాంతు తీర్ణవంతం పితుర్వచ. నువ్వు తీర్ణ ప్రతిజ్ఞుడవై తండ్రి యొక్క మాట విని వనవాసం పూర్తి చేసుకుని మళ్ళీ రావాలి, చూస్తాను. మంగళై ఉపసంపన్న వనవాసాదిహాగత వధ్వా మమ చ నిత్యంత్వం కామాన్ సంవర్ధయాహి భో. ఆమె సీతమ్మ వెళుతుందని వీడు ఊహించరా కదా, సీత వెళ్ళవలసిన అవసరం కూడా లేదు కదా, సీత ఇక్కడే ఉంటుంది అనుకుంటూ ఆవిడ అంటోంది, మళ్ళీ నువ్వు వచ్చేటప్పటికీ నాతో సీతతో ఆనందంగా ఉండాలయ్యా, ఆ రోజులు కావాలని కాంక్షిస్తున్నా, జాగ్రత్తగా వెళ్ళిరా. మయార్చితా దేవగణా శివాదయ. నేను ఇప్పటిదాకా అందరి మీద వాళ్ళు మంగళం చేయాలి వీళ్ళ మంగళం చేయాలి అన్నానే, అలాంటి దేవగణాదులు శివాదులందరూ, శివుడు సూర్యుడు బ్రహ్మ వీరందరూ కూడా నీకు క్షేమాన్ని కలిగించాలి. మహర్షయ మహర్షులంతా కూడా భూత మహాసురోరగా పంచభూతములు సురులు ఉరగములు అన్నీ కూడా నీకు వనం చిరాయతే హితాని కాంక్షంతు దిశశ్చ రాఘవ, నీకు ఇవన్నీ మంగళాన్ని సమకూర్చాలయ్యా. ఇతీవచ అశ్రు ప్రతిపూర్ణలోచన సమాప్య చ స్వస్యయనం యథావిధి ప్రదక్షిణం చైవ చకార రాఘవం పునశ్చాపి నిపీడ్య సస్వజే. అన్నీ కళ్ళు నీళ్లు గుప్పుతుంటే ఎదురుకుండా ఉండకూడదు కదా, ఎదురుకుండా ఉంటే మళ్ళీ ఏడుస్తోందని మళ్ళీ రాముడు బాధపడతాడేమో అని వెనక్కి వెళ్ళిపోయింది రాముడికి. అది ప్రదక్షిణ రూపంగా వెళ్ళి రాముడికి ప్రదక్షిణం చేయవచ్చు నా కౌసల్య చేసింది. ఇక్కడ ఎందుకు చేసింది అంటే పెద్దలు చెప్పారు, ప్రదక్షిణం చెయ్యాలని కాదు, తన ముఖాన్ని చూస్తే రాముడు మళ్ళీ బాధపడతాడు, వెళ్ళి మంగళాన్ని సమకూర్చుకున్న రాముడు ఇంకా బాధ లేకుండా వెళ్ళిపోవాలి తప్ప మళ్ళీ బాధపడకూడదని మళ్ళీ వెనక్కి తిరిగి రాముడు వెనకాల వచ్చి మళ్ళీ ఈ పక్క నుంచి ఈ గ్యాప్లో తన దుఃఖాన్ని ఆపుకొని మళ్ళీ రాముడు ముందుకు వచ్చింది, అది ప్రదక్షిణమైంది అని అంటారు. కాబట్టి చకార ప్రదక్షిణం చేయవ చకార రాఘవం, రాముడు చుట్టూ తిరిగింది. ఎందువల్ల రాముని యొక్క మళ్ళీ ఎప్పుడు చూస్తుంది, రాముడు మళ్ళీ కనిపించడు కదా, రాముడిని చూడాలి, ప్రక్కన చూడాలి, వెనుక చూడాలి, రాముని యొక్క అందమంతా చూడాలి, రాముని యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ తిరిగింది, ప్రదక్షిణం చేసింది తప్ప తల్లి కుమారుడికి ప్రదక్షిణం చేయడం అనే లాంటిది కాదు. ఇది అతని యొక్క ఆస్వాదన కోసం, రెండవది అతనికి దుఃఖం కలిగించకుండా ఉండడం కోసం చుట్టూ తిరిగింది. పునః మళ్ళీ ముందుకు వచ్చింది, మళ్ళీ కౌగిలించుకుంది, మళ్ళీ తిరిగింది, మళ్ళీ కౌగిలించుకుంది, వదలలేకపోతోంది రాముణ్ణి. తథాతు దేవ్యా చ కృత ప్రదక్షిణ. చూస్తే తల్లి తన చుట్టూ తిరుగుతోంది కదా, ఆ కృత ప్రదక్షిణ, అలా ప్రదక్షిణాన్ని పొందినటువంటి రాముడు నిపీడ్యమాతు శరణౌ పునః. ఇప్పుడు తల్లి ప్రదక్షిణం చేస్తే అదొక తప్పు ఏర్పడుతుంది కదా, తల్లి ప్రదక్షిణం చేయడం ఆవిడిష్టం, రాముడిని దైవంగా తలచిందా లేదా ప్రేమతో తిరిగిందా ఆవిడిష్టం. కానీ రాముడు ఏం చేశాడు, ప్రదక్షిణాలు చేస్తుంటే కాదని తలకాయ వంచి కాళ్ళు పట్టుకుని జాగ్రత్తగా కాళ్ళ మీద నమస్కారం చేయడం, అంటే ఏ దోషము లేకుండా. తల్లి తనకు ప్రదక్షిణ చేసిన దోషం తనకి అంటరాదు, దానివల్ల తల్లికి వేరొక చింతన కలగరాదు. కొడుకు చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే జరగచ్చు, కొడుకు మీద ఉండే అత్యంత అభినివేశం చేత జరుగుతుంది. పరాశర భట్ల వారిని మహానుభావులు ఉన్నారు మన సంప్రదాయ ప్రవర్తకులలో. రామానుజుల వారి తర్వాత చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన యొక్క శ్రీపాద తీర్థం అంటే అందరికీ చాలా గొప్ప. వారి యొక్క శ్రీపాదాల తీర్థం తీసుకోవాలి తహతహలాడుతూ ఉండేవారు అందరూ కూడా. చివరికి తల్లి కూడా, తల్లి తన కుమారుడు కదా, కుమారుడు యొక్క పాదాల కడిగిన నీళ్ళు తీసుకోవచ్చునా అంటే ఆవిడ అందరికీ ఇస్తున్నాడు మహానుభావుడు. కొడుకుగా చూడలే ఎప్పుడు కూడా, కొడుకుని చాలా గొప్పవాడిగా చూసి. పరాశర భట్టరంటే లక్ష్మీపుత్రుడు తన కడుపున పుట్టాడు అనుకోలే, సాక్షాత్తుగా లక్ష్మీదేవి యొక్క కుమారుడైన, సాక్షాత్తుగా పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో పుట్టాడని చూచింది తప్ప కన్న కొడుకులా ఎప్పుడు చూడాల. అలాగా పరాశర భట్ల వారు నా కూడా నీ శ్రీపాదతీర్థం ఇవ్వవా అని అడిగితే
ఆ తల్లి మాట కాదనలేక రహస్యంగా శ్రీపాద తీర్థం ఇచ్చి తాను మళ్ళీ తర్వాత ఏదో చిన్న ఇది కార్యక్రమం చేసుకునేవారు అని చెప్తారు సంప్రదాయ ప్రవర్తకులు. అంటే తల్లి ఆ భావన కలిగి ఉండే అవకాశం ఉంటుంది. కానీ రాముడి మీద కూడా తల్లికి కౌసల్యకి అంత ప్రియభావన, అంత దైవ భావన ఉంది. రాముడికి తల్లి యందు తల్లి భావన ఉన్నది. నిపీడ్య మాతు చరణౌ పునఃపునః. తల్లి ఎలాగైతే పునఃపునః ముహుర్ముహు ప్రదక్షిణం చేసిందో రాముడు కూడా పునఃపునః నిపీడ్య పాదాల మీద పడ్డాడు, నమస్కారం చేశాడు, మళ్ళీ నమస్కారం చేశాడు, మళ్ళీ పాదాలు ఒత్తాడు, మళ్ళీ నమస్కారం చేశాడు. అలాగా రాముడు తన యొక్క తనయత్వాన్ని నిరూపించుకున్నాడు. తల్లి తన యొక్క ప్రేమను ప్రకటించుకుంది. జగామ సీతా నిలయం మహాయశాః సరాఘవ ప్రజ్వలిత స్వయాశ్రియ. అలాగా తల్లి దగ్గర అనుమతి తీసుకుని సీతానిలయం మహాయశాః, సీత ఉండే చోటుకి రాముడు బయలుదేరాడు. సరాఘవ ప్రజ్వలిత స్వయాశ్రియ. సీతమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు? ప్రజ్వలిత శ్రియా స్వయ. తనదైనటువంటి చాలా గొప్ప తేజస్సుని పొందాడు. తేజస్సును పొంది చాలా ఇంకా ఉత్సాహంగా, అమ్మయ్య అమ్మ మాట వినదేమో అనుకున్నా, అమ్మని ఓదార్చలేనేమో అనుకున్నాను, అమ్మని ఓదార్చగలిగా కదా అనే తృప్తితో మరింత ప్రకాశిస్తూ రాముడు సీతానిలయానికి వెళుతున్నాడు. సీత ఉండే చోటుకి వెళుతున్నాడు అంటూ వాల్మీకి 25వ సర్గని ముగించాడు. మళ్ళీ సీత ఆవాసానికి వెళ్ళిన తర్వాత సీతకు రాముడికి ఉండేటువంటి చర్చ ఎంత మధురంగా ఉంటుందో, ఎంత ధర్మబద్ధంగా ఉంటుందో మనం రేపటి రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధత. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జలార్దనః. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ఏషోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాः. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.